స్టాక్ మార్కెట్ ఎస్ఐపి ఇలా అంటే చేసుకుంటూ వెళ్తున్న టైంలో మనం ఒక పెద్ద అమౌంట్ని క్రియేట్ చేయొచ్చా? మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ 5,000 రూపీస్తో కూడా 1 crore మీరు అచీవ్ కావచ్చు. ఎఫ్డి అని మనం వింటూ ఉంటాం, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఆల్రెడీ పాతకాలంలో ఉన్న అమ్మ వాళ్ళు కానీ ఇప్పటికీ మాకు ఇచ్చే సజెషన్ ఏంటంటే అరే ఎఫ్డి వేసుకోరా ఒకటి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎఫ్డీకి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చా? సో మ్యూచువల్ ఫండ్స్ యాజ్ అ కేటగిరీగా కాదు, మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ ఆల్టర్నేటివ్. ఎందుకు అంటే, హాయ్ గైస్, వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ చాణక్య. గైస్, ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న టైంలో కూడా బేసిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఆ తర్వాత మనం ఏదైనా పొరపాట్లు చేసినా వెంటనే రికవర్ అవ్వడానికి కూడా అలాంటివి ఉంటుంది. కాబట్టి ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా వీటన్నిటి గురించి బేసిక్స్ నుంచి మన ఛానల్లో మొదలు పెడదాం. అండ్ వీటన్నిటి గురించి క్లియర్ డీటెయిల్స్ మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన విజయ్ కర్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. అండ్ కొత్తగా ప్రజెంట్ అయితే మార్కెట్ చేంజెస్ అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. అవునండి. అండ్ ఏంటంటే మన వ్యూవర్స్ కోసము అసలు స్టాక్ మార్కెట్ అయినా కానీ మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ దాని బేసిక్ నుంచి మనం మొదలు పెడదాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అండ్ వాటిని ఎందుకు నేర్చుకోవాలంటారు? మన బేసిక్ ఏంటి అంటే మన సౌత్ ఇండియాస్లో కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే, స్టాక్ మార్కెట్ అనేది ఎక్కడో ముంబైలో ఉంటుంది, లేకపోతే ఎక్కడనో వేరే ప్లేస్లో ఉంటుంది, మనకి సంబంధించింది కాదు, అక్కడ అంతా గ్యాంబ్లింగ్గా జరుగుతుంది, లేకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేసి చాలామంది అనుకుంటారు. కానీ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్ అనేది మన డైలీ లైఫ్లో ఎవ్రీ డే మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మార్నింగ్ నేను మా ఇంట్లో నుంచి నిద్ర లేచాను అనుకుందాం. నిద్ర లేచినప్పుడు నేను మా ఇల్లు ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఇల్లు అల్ట్రాటెక్ సిమెంట్తో కట్టాను. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కూడా లిస్ట్ అయి ఉంది స్టాక్ మార్కెట్లో. అండ్ లేచి నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి పేస్ట్ తీసుకున్నాను. పేస్ట్ తీసుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ, అది కూడా లిస్ట్ అయి ఉంది. అండ్ అట్లాగే నేను డ్రెస్ వేసుకున్నాను ఏదన్నా, దానికి రిలయన్స్కి రిలేటెడ్ కంపెనీస్ కానీ ఏదన్నా రిలేటెడ్ కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. అండ్ నేను బైక్ నడుపుకుంటూ వచ్చాను, లేకపోతే కార్లో వచ్చాను, బజాజ్కి రిలేటెడ్ కంపెనీ లిస్ట్ అయి ఉంది, కార్కి మారుతి సుజుకి కంపెనీ లిస్ట్ అయి ఉంది. సో నేను పెట్రోల్ కొట్టించాను, ఇండియన్ ఆయిల్. అంటే మన డే టు డే లైఫ్లో అంటే నేను చెప్పింది జస్ట్ నేను నా ఇంటి నుంచి నా ఆఫీస్కి వచ్చేసరికి 10 to 15 కంపెనీస్ టచ్ చేసుకుంటూ వస్తున్నాను నేను. ఈ 10 to 15 కంపెనీస్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. అంటే ప్రపంచం తలకిందులైనా నేను నా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ కంపెనీస్ అన్నీ దాటుకునే రావాలి. అంటే ఈ కంపెనీకి ఎంతో అంత నేను షేర్ ఇచ్చుకుంటూ రావాలి. సో ఈ కంపెనీస్ అంటే ఏమైనా సరే ఈ కంపెనీస్ అయితే ఉంటాయి కదా. అంటే ఇంత పెద్ద కంపెనీస్ అంటే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ మార్కెట్ షేర్ కూడా చాలా ఎక్కువ వీటిది. సో ఈ కంపెనీస్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఆ కంపెనీస్తో పాటు మనం ఎదగగలుగుతాం. ఓకే. అండ్ చాలామంది ఏమనుకుంటారు, కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు, మాకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి కదా, కంపెనీస్ ఈరోజు ఉంటాయి రేపు ఉండవు, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎప్పుడు ఉంటాయి అనేసి వాళ్ళు అనుకుంటారు. కానీ నేను వాళ్ళు చెప్పేది ఒకటే, ఫిక్స్డ్ డిపాజిట్స్ కరెక్టే, ఎప్పటికీ ఉంటాయి, ఇక్కడికి పోవు. కానీ కంపెనీ నుంచి గ్రో అయ్యే ఆపర్చునిటీ మీకు ఎవరు ఇవ్వరు. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమవుతుందంటే, మీ దగ్గర డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చేసి మీ డబ్బుల్ని సేఫ్గా ఉంచి మీకు పైన ఇంట్రెస్ట్ ఇస్తారు. కానీ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కంపెనీ గ్రోత్ ఎంత ఎక్స్పోనెన్షియల్గా జరిగితే మీ క్యాపిటల్ కూడా అంతే ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ ఉంటుంది. అండ్ దీనిలో ఈ రిస్క్ లేదంటే రిస్క్ ఉంది. ఆ రిస్క్ని తగ్గించడానికి మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో సిమెంట్ కంపెనీస్ అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటే లేదు, అండ్ పేస్ట్ తయారు చేసే కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ ఒకటే కంపెనీ లేదు, పెట్రోల్ చేసేది ఇండియన్ ఆయిల్ కానీ ఏదైనా ఒక కంపెనీ లేదు, అట్ ద సేమ్ టైం బైక్స్ ఒకే కంపెనీ లేదు, కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ లేదు. ఇట్లా ప్రతి సెక్టార్లో ప్రతి డొమైన్కి సంబంధించినవి 5-6 కంపెనీస్ ఉంటాయి, లేకపోతే 50 కంపెనీస్ కూడా ఉండొచ్చు. ఆ 50 కంపెనీస్లో ది బెస్ట్ కంపెనీ ఏదని మనం రీసెర్చ్ చేయలేం. అంటే మనం 9 to 5 జాబ్లో మనం ఎప్పుడు బిజీగా ఉంటాం కాబట్టి ఈ కంపెనీలో మంచిది, ఈ కంపెనీలో మంచిది కాదు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, లేకపోతే ఈ కంపెనీ ఎక్కువ ప్రాఫిటబిలిటీ చేస్తుంది, ఈ రీసెర్చ్ చేసుకోవడం మనకు కుదరదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది అనమాట. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే, మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ని తీసుకుంటారు.
500 కానీ 5,000 కానీ 5 కోట్లు కానీ ఎంతైనా సరే అమౌంట్ తీసుకొని ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో 5 కంపెనీలు అని చెప్పాను కదా, ఏ సిమెంట్ కంపెనీ బెస్ట్ ఉంది, లేకపోతే ఏ సిమెంట్ కంపెనీలో పొటెన్షియల్ ఉంది నెక్స్ట్ బెస్ట్ కంపెనీ కావడానికి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండియాలో నెంబర్ 1 సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ కానీ సిమెంట్ కంపెనీస్లో మిడ్ రేంజ్లో స్మాల్ రేంజ్లో ఉన్న కంపెనీస్ కూడా ఉంటాయి. అవి నెక్స్ట్ బెస్ట్ కంపెనీస్ అయ్యే అవకాశం ఉంటుంది, అది నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం అల్ట్రాటెక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ బెస్ట్ కంపెనీ అయ్యే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్గా మనం రియల్ ఎస్టేట్ భాషలో చెప్పాలి అంటే 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఉన్న భూమిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 ఎస్ఎఫ్టీ కావడానికి చాలా తక్కువ టైం పడుతుంది. కానీ 1,00,000 రూపాయల ఎస్ఎఫ్టీ ఉన్న భూమిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి 2 లక్షలు కావాలి అంటే చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటాం. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. చిన్న కంపెనీస్లలో మనకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. పెద్ద కంపెనీలో స్టెబిలిటీ ఉంటుంది. సో ఈ అంతా బ్యాలెన్స్ చేసేది ఫండ్ మేనేజర్ చేస్తాడు అనమాట. ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఏ కంపెనీస్ ఎంత పర్సంటేజ్ ఏవేవి నెక్స్ట్ పొటెన్షియల్ ఉన్నాయి వాళ్ళ రీసెర్చ్ చేసుకొని వాళ్ళ ఫండ్లో అంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో వాళ్ళు బైండ్ చేసి పెట్టుకుంటారు అనమాట. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, లార్జ్ క్యాప్ ఫండ్లో ది బెస్ట్ లార్జ్ క్యాప్ కంపెనీస్ దాంట్లో ఉంటాయి. అది రేషియోస్ అనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు. అండ్ స్మాల్ క్యాప్ కూడా అట్లాగే నెక్స్ట్ బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతాయి, నెక్స్ట్ ఎక్కువ రిటర్న్స్ ఏవి వస్తాయి, తక్కువ రిస్క్ ఉన్నవి ఏవి ఉన్నాయి అవన్నీ దాంట్లో పెట్టుకుంటారు అనమాట. మనం ఏం చేయాలి అంటే ఏ ఫండ్ మనకు అవసరం పడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయి, ₹1,00,00,000 తీసుకెళ్ళి డైరెక్ట్గా స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయలేను కదా, ఎందుకంటే అక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ రేపు పొద్దున్న నాకు ఒక ₹1,00,000 కావాలన్నా స్మాల్ క్యాప్లోకి వెళ్ళి నేను విత్డ్రాల్ పెట్టాలి, అది చాలా రిస్క్. అందుకే ఏ ఫండ్ మీకు సెలెక్ట్ చేయాలనే దగ్గర మీకు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ హెల్ప్ చేయగలుగుతారు, అంటే మేము హెల్ప్ చేయగలుగుతాం. సో మీకు స్టాక్ మార్కెట్ వెళ్ళే దారిలో ఫస్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఫండ్ మేనేజర్ చేస్తాడు యూజింగ్ మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ చేస్తాడు. సో మీకు 2 ఫిల్టరేషన్ ప్రాసెస్ అయిపోయినాక మీ రిస్క్ చాలా మినిమల్ ఉంటుంది, రిటర్న్స్ డెఫినెట్గా మీరు రెగ్యులర్గా చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది జనరల్ ప్రొసీజర్. చాలామంది ఏమనుకుంటారు, మేము ఎందుకు ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి, మేము డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాము అనేసి అనుకుంటారు. కానీ డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ సరిగ్గా చేయకపోవడం వల్లనో లేకపోతే ఇన్ఫర్మేషన్ సగం ఉండడం వల్లనో మీ రిస్క్ అనేది చాలా పెరిగిపోతుంది. అండ్ రిటర్న్స్ కూడా మీకు ఎప్పుడు క్లోజ్ చేయాలనేది ఎవరికి ఐడియా రాదు. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అందరు చేస్తారు, కానీ ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్లో వదిలిపెట్టాలని కూడా సరిగ్గా అర్థం కాదనమాట. ఈ పని ఫండ్ మేనేజర్ బాగా చేయగలుగుతాడు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా అప్డేట్స్ని కానీ ఫాలో అవుతూ అంటే వేరేది వ్యాపకం అనేది పెట్టుకోకుండా ఇందులో ఉన్న వాళ్ళకైతే అది సూట్ అవుతుంది. కరెక్ట్. అలా లేకుండా మనం ఒక వర్క్ చేసుకుంటూ ఇంకో వర్క్ అంటే స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేసి దానిలో నేనే చేసుకుంటా అంటే మాత్రం తేడా కొడుతుంది అంటారు. అంతే అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, రైస్ మిల్ ఉన్న పర్సన్కి రైస్ బిజినెస్ ఎట్లా వర్క్ అవుతుందో తెలుసు. అవును. అండ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ ఉన్న వాళ్ళకి గోల్డ్ ఎట్లా వర్క్ అవుతుందో తెలుసు. నేను ఐటీ జాబ్ చేసుకుంటూ గోల్డ్ బిజినెస్ చేస్తాను అంటే సక్సెస్ ఎంత పర్సెంటేజ్లో అవుతామంటే మనం చెప్పలేము. అండ్ వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు జాబ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, చేయొద్దని అనట్లేదు. మీరు గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 3 years 4 years 5 years టైం పడుతుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు దాని నుంచి ఆ నాలెడ్జ్ తెలుసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఒక చిన్న డిసిజన్ తీసుకున్నా సరే మీరు దానికి ఒక మిస్టేక్స్ కొన్ని ల్యాక్స్లలో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ ఉన్నారు, అతను కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు విత్డ్రాల్ చేయాలి అంటే ఇప్పుడు దగ్గర 85 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడు అతను. 85 కంపెనీస్లో దగ్గర 2.5 crores ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మంచి అమౌంటే, కానీ అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది 2 crores. సో అంటే ఇది మన డిఫరెన్స్. లాస్ట్ 10 years నుంచి చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఇది. అంటే మనము ఎప్పుడైనా సరే, కానీ ఆ క్లయింట్ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాడు, నేను 2.5 crore పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నానని. అతను ఒక డాక్టర్. కానీ నేను అన్నాను, మీరు ఇంత పెట్టే ఎఫర్ట్ బదులు మీ ప్రొఫెషన్లో పెట్టుకుని ఉంటే దీన్ని ఒక
సర్టిఫైడ్ కానీ ఒక క్వాలిఫైడ్ పర్సన్కి మీరు ఏదైనా అడ్వైజర్గా పెట్టుకుని ఉంటే మీ ఈ 2 crores డెఫినెట్గా మీకు ఒక 8 crores కానీ అట్లీస్ట్ 6 crores అన్న అవుతుండే ఈ పాటికి 10 yearsలో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అక్కడ ఇంటూ 2 to 3 times అనేది ఆయన కోల్పోయినట్టే. ఎగ్జాక్ట్లీ ఆ ఏమంటారు ఆపర్చునిటీ కాస్ట్ అనేది అతను చూడట్లేదు. ఎంతసేపు నాకు ఈ నాలెడ్జ్ ఉంది అనే ఒక ఊహలోనే ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఎంత ఆపర్చునిటీ పోగొట్టుకున్నారనే విషయం తెలియట్లేదు అనమాట. ఓకే. సో ఎప్పుడైనా సరే మనము ఏదైనా మిస్టేక్ చేస్తున్నాము అంటే ఇన్వెస్ట్మెంట్లో ఆ పీరియడ్ అయిపోయినాకనో లేకపోతే ఆ కాస్ట్ బేర్ చేసినాకనే తెలుస్తుంది అనమాట, ప్రాసెస్లో ఎప్పుడూ తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనకి కాస్ట్ అనేది ఎప్పుడు మనకి పైసల రూపంలోనే ఉండదు, ఇక్కడ మనకి ఎమోషనల్గా ఉంటుంది, సైకలాజికల్గా ఎక్కువగా ఉంటుంది. ఓకే. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే. రియల్ ఎస్టేట్లో కూడా మీరు అదే చూసుకోండి, నాకు ఒక 10 ప్లాట్లునే అంటారు, 20 ప్లాట్లునే అని అంటారు, ఎమర్జెన్సీలో ఒక 50 లక్షలు కూడా తీసుకురాలేరు వాళ్ళు. ఆ లిక్విడిటీ అనేది ఉండదు. అంటే ఎటువంటి ప్లానింగ్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, ఎంత పర్సంటేజ్ ఆఫ్ చేస్తున్నాము, అంటే మనకు ఒక 10 లక్షలు ఉన్నా సరే 10 లక్షలు ఎంత మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. 10 లక్షలు తీసుకెళ్ళి ఒక ఎఫ్డీ చేసినంత మాత్రం ఫినాన్షియల్ ప్లానింగ్ ఉన్నట్లు కాదు. అది అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేటప్పటికి యూజువల్గా మనం పెట్టిన అమౌంట్ని ఎవరు మేనేజ్ చేస్తూ ఉంటారు? సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇండియాలో టోటల్గా 45 to 46 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకుంటాయి. ఓకే. అమౌంట్స్ తీసుకొని వాళ్ళు కొన్ని స్కీమ్స్ క్రియేట్ చేస్తారనమాట. స్కీమ్స్ ఎట్లా అంటే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లేకపోతే హైబ్రిడ్ కానీ డెట్ ఫండ్స్ కానీ రకరకాల స్కీమ్స్ ఉంటాయి. అట్లాగా 46 కంపెనీస్ దగ్గర 3,000 స్కీమ్స్ని తయారు చేసాయి ఇప్పటి వరకు. ఓకే. 3,000 స్కీమ్స్ అనేవి చాలా పెద్ద నెంబర్, అంటే రీసెర్చ్ ఓన్గా చేసుకోలేరు, ఏ ఇన్వెస్టర్ చేసుకోలేరు. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ స్కీమ్స్ వెనకాల ప్రతి స్కీమ్ వెనకాల ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఓకే. ఫండ్ మేనేజర్ ఏం చేస్తుంటారు, ఎవ్రీడే మార్కెట్ని వాళ్ళు ఎప్పుడు కంప్లీట్ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఈ కేటగిరీని టార్గెట్ చేస్తున్నారు, మీకు ఈ బెంచ్ మార్క్ ఉంది అంటే సపోజ్ లార్జ్ క్యాప్ ఉందని లార్జ్ క్యాప్కి బెంచ్ మార్క్, స్మాల్ క్యాప్కి బెంచ్ మార్క్, మీరు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ చేస్తుంటే దానికో బెంచ్ మార్క్ అంటే ఎక్కువ రిటర్న్స్ తీసుకురావాలన్నట్లు వాళ్ళకు ఒక చిన్న టార్గెట్ ఉంటుంది. టార్గెట్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా కావాలని కాదు, మన యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మనం దాన్ని కంపేర్ చేస్తాం కాబట్టి వాళ్ళకి నోషనల్గా ఆ టార్గెట్ అనేది ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఆ టార్గెట్ అంటే అబోవ్ చేస్తే వాళ్ళకి ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్స్కి వెళ్ళి అప్రిసియేషన్ అనేది రావడం జరుగుతుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నంత మాత్రం నా ఫండ్ గొప్పదని కూడా కాదు. ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్లో పెరిగినాక ఫండ్ మేనేజర్కి ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది, అండ్ టెక్నికల్గా చాలా వర్డ్స్ ఉంటాయి, దానివల్ల కూడా రిటర్న్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఫండ్ అనేది ఎప్పుడు రొటేషన్ అవుతూ ఉంటుంది, సెక్టార్స్ కూడా రొటేషన్ అవుతూ ఉంటాయి. ఈ ఇయర్ లార్జ్ క్యాప్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ మిడ్ క్యాప్ రావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ డెట్ ఫండ్స్కి రిలేటెడ్ కావచ్చు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క పర్టికులర్ సెక్టార్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. ఈ అన్నింటిని బ్యాలెన్స్ చేసే ఫండ్ మేనేజర్ అనమాట. ఓకే. ఆ ఫండ్ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఫండ్స్ రిటర్న్స్ ఎంత వస్తుందో అనేది. ఓకే. అది ఫస్ట్ థింగ్. రిటర్న్స్ సెకండ్ రకంగా ఎట్లా వస్తుందంటే, ఫర్ సపోజ్ ఒక ఫండ్ 1 yearలో 15% రిటర్న్స్ ఇచ్చినంత మాత్రాన ఇన్వెస్టర్స్కి 15% రిటర్న్స్ రావాలని రూల్ లేదు. అదెట్లా? ఎట్లాగంటే ఫర్ సపోజ్ January to December తీసుకుందాం, 2024 to 2025. ఓకే. January 2024 నుంచి January 2025 వరకు 15% రిటర్న్స్ వచ్చినాయి అనుకుందాం. కానీ ఇన్వెస్టర్ ఫిబ్రవరిలో ఎంట్రీ అయ్యి February 2024లో ఎంట్రీ అయ్యి February 2025లో ఎగ్జిట్ అయ్యింది అనుకోండి, సేమ్ 15% రావాలని రూల్ లేదు. అయితే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఓకే. అందుకే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాస్ట్ 3 years, లాస్ట్ 5 years రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చాలామంది. ఓకే. ఓకే. కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. అది జస్ట్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా మనం చూడవచ్చు. ఓకే. ఎందుకంటే లాస్ట్ 3 yearsలో యావరేజ్ రిటర్న్ చూపిస్తారు, కానీ లాస్ట్ పర్టికులర్ థర్డ్ ఇయర్ ఎంత వచ్చింది, సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది, ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది అని ఎక్కడ కనిపించదు మనకి. ఓకే. సో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఫస్ట్ మన సైడ్ నుంచి ప్లానింగ్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకే. దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎన్ని ఇయర్స్ వరకు మనం హోల్డ్ చేయగలుగుతాం, అట్లా. అంటే స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఎన్ని స్టాక్స్ తీసుకుంటున్నాము, ఒక బంచ్ అంటే ఒక 100, 200 అని తీసుకొని అట్లా ఉంటుంది. కాకపోతే కమింగ్ టు ద మ్యూచువల్ ఫండ్స్లో 1, 2 అని ఇట్లా చెప్పడానికి అట్లా ఏమన్నా ఉంటుందంటారా? ఉంటుందండి. మీకు
మ్యూచువల్ ఫండ్ ఫ్యాక్ట్ షీట్ అనేది మీకు వెబ్సైట్లో దొరుకుతుంటుంది, అంటే గూగుల్లో మీకు దొరుకుతుంది. ఫర్ సపోజ్ హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ లేకపోతే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఫ్యాక్ట్ షీట్ అని కొట్టాలి మీరు. ఓకే. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ ఫ్యాక్ట్ షీట్లో ఏం దొరుకుతుంది అంటే ఏ కంపెనీస్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యిందని కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే. ఫర్ సపోజ్ రిలయన్స్లో 10%, ఐసిఐసిఐలో 20%, లేకపోతే ఇంకొక సమ్ ఎక్స్ కంపెనీలో 10%, 1%, 2%, అట్లాగా మీకు కంప్లీట్ ఇన్ డీటెయిల్ డిస్క్లోజర్ ఇవ్వాలి. సో ఇది సెబీ గైడ్లైన్స్ అనమాట. అంటే ఇన్వెస్టర్కి ట్రాన్స్పరెన్సీ పెంచడానికి ఏ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కంప్లీట్ ఫండ్ యొక్క ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉందో కూడా డిస్క్లోజ్ చేయాలి. ఓకే. కొన్ని ఫండ్ సైజెస్ వచ్చేసి 50,000 crores 60,000 crores కూడా ఉంటాయి. సో ఆ ఫండ్స్ కూడా వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని కూడా వాళ్ళు మెన్షన్ చేయాల్సిందే. ఓకే. అండ్ ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే ఎవ్రీ మంత్ ఒకవేళ ఫిల్టరేషన్ ప్రాసెస్, ఒకవేళ ఫండ్స్ ఏదైనా స్టాక్స్ సెల్ చేస్తున్నారు లేకపోతే కొత్త స్టాక్స్ కొంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిందే. ఓకే. సో ఇదంతా సెబీ గైడ్లైన్స్ అనమాట. ఎందుకు అంత రిస్ట్రిక్టెడ్గా ఉంటుందంటే ట్రాన్స్పరెన్సీ పెంచి ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ పెంచడానికి కోసమే ఇదంతా చేయడం. ఇది మెయిన్గా ఇది మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఇంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంది, వేరే ఎక్కడ ఇంత కాదనమాట. అంటే చాలామందికి కూడా కొంచెం డౌట్లు అనేది కూడా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ బోర్డు తిప్పేసినా, ఏదైనా నష్టాల్లోకి వెళ్ళిపోయినా, సో అప్పుడు మనం పెట్టిన ఫండ్స్ ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటాము ఆ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, అప్పుడు మన మనీ అనేది ఏమైపోతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు ఆన్సర్? వాళ్ళని తప్పుపట్టాల్సింది ఏం లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కానీ వాళ్ళు మీ అమౌంట్ని విత్డ్రా చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు. పాసిబిలిటీ ఉండదు, అసలు జరగదు. ఓకే. ఎందుకు అంటే మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అదొక ట్రస్ట్ అకౌంట్లోకి చేరుతుంది ఫస్ట్. ఆ ట్రస్ట్ అకౌంట్ ఇప్పుడు ఏదైతే ఏఎంసీలు ఉన్నాయో ఇవన్నీ ట్రస్ట్ కంపెనీస్ ఇవన్నీ. ఓకే. సో ఇక్కడ ట్రస్ట్గా ఉండడానికి మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సెబీ రెగ్యులేషన్ దాని మీద క్లియర్గా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ ఎక్కడ అవుతున్నాయని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. వాళ్ళు ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కూడా సెబీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటుంది. లేదు అంటే ఇప్పుడు నాకు ఒక మ్యూచువల్ ఫండ్ నేను పెట్టుకొని మీ కంపెనీలో నేను కంప్లీట్గా మీ కంపెనీని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అంటే అక్కడ ఫ్రాడ్లెంట్ కావడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అట్లా ఉండొద్దు అని చెప్పేసి ఎప్పుడు సెబీ రెగ్యులేషన్ కంప్లీట్గా ఇక్కడ డీవియేషన్ కాకుండానే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇన్వెస్టర్ అకౌంట్ నుంచి ట్రస్ట్ అకౌంట్కి వెళ్తాయో, ట్రస్ట్ అకౌంట్ నుంచి కంపెనీ అకౌంట్స్కి వెళ్తాయి అన్నమాట. కానీ కంపెనీ జస్ట్ దాన్ని మేనేజ్ చేయడానికే ఛాన్స్ ఉంటుంది తప్పితే దాన్ని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు ఎప్పుడు. ఓకే. అండ్ ఎప్పుడైనా సరే కంపెనీ దివాలా తీస్తే, అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీస్తే మేనేజ్ చేసే రైట్స్ కోల్పోతుంది తప్పితే ఆ క్యాపిటల్ తీసుకొని వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఓకే. ఇట్స్ అలా ఏదేదో ప్రైవేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం లాంటిది కాదనమాట. వాళ్ళు జస్ట్ మేనేజ్ చేసే రైట్స్ కోల్పోతారు. సేమ్ ఆ ఏఎం అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వేరే ఏఎంసీకి కూడా డైవర్ట్ చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పండి. సో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో మనకి కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో నెంబర్ ఆఫ్ రిడమ్షన్స్ ఎక్కువ వచ్చేసరికి ఆ పర్టికులర్ స్కీమ్ని డిఫాల్ట్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్గా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందనమాట. ఓకే. సో అప్పుడు ఏం చేశారంటే ఓవర్ ద పీరియడ్, అంటే ఇమీడియట్గా రాలేదు అమౌంట్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 1.5 yearలో అమౌంట్ ఎవరిది వాళ్ళకి రిటర్న్ వచ్చేసింది అనమాట. అండ్ అట్లాగనే వేరే కొన్ని కేసెస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళకి ఏదైతే ఏఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని వేరే కంపెనీస్కి షిఫ్ట్ చేశారనమాట. ఓకే. వాళ్ళు అక్కడ దాని మళ్ళీ మానిటరింగ్ అక్కడ మేనేజ్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే. సో ఇట్లాగా మన అమౌంట్ని జస్ట్ మేనేజ్ చేయడానికి వాళ్ళకి ఇస్తాం తప్పితే వాళ్ళ అకౌంట్లోకి పంపేయడం అనమాట. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎన్ఏవి అని కూడా ఒక వర్డ్ మనం వింటూ ఉంటాం. అవును. అసలు ఏంటది? ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన బంగారం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ బంగారం రేటు ఎవ్రీడే సేమ్ ఉండదు కదా. కానీ మీరు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారము మీకు ఎన్ఏవి యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతాయి. ఓకే. సో ఎగ్జాంపుల్ మీరు ఒక ఎస్ఐపి చేశారు, లేకపోతే ఒక 10,000 రూపీస్ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తారు. 10,000 రూపీస్ మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక 10 యూనిట్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే. రేపు ఒకవేళ మార్కెట్ క్రాష్ అయ్యి 50% నెగిటివ్ వెళ్ళింది, మీరు సేమ్ 10,000 ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మీకు అప్పుడు 10 పాయింట్స్ రావు, 10 యూనిట్స్ రావు, 15 యూనిట్స్ వస్తాయి అనమాట. ఓకే. ఎన్ఏవి అనేది మార్కెట్ పడ్డప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అదే మార్కెట్ పెరిగిందనుకోండి ఎన్ఏవి యూనిట్స్ తక్కువ వస్తాయి. ఓకే. సో దీని కాన్సెప్ట్ పేరు వచ్చేసి రూపీ కాస్ట్ యావరేజింగ్. సో రూపీ కాస్ట్ యావరేజింగ్లో ఏమవుతుంది అంటే
మార్కెట్ ఎప్పుడైతే పడ్డప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగారు అనుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ మార్కెట్ పెరిగినప్పుడు మీకు క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా చాలా తొందరగా కనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ సిచ్యువేషన్ అనమాట. కోవిడ్లో 30% మార్కెట్ పడిపోయింది. 30% పడ్డప్పుడు మీరు జస్ట్ 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే విత్ ఇన్ నెక్స్ట్ 6 monthsలో మీకు 50% కంటే అబో రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. అంటే 1.5 lakh కంటే ఎక్కువ. ఓకే, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. విత్ ఇన్ 6 months, విత్ ఇన్ 1 year 100% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. అంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ ఇయర్ 2 crores అయిందనమాట. బౌన్స్ బ్యాక్ అయ్యాయి. అంటే ఎంత లోవర్ లో చూస్తారో అంత హైయర్ రైజ్ చూస్తారు అనమాట. అంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్, పర్టికులర్ సిచ్యువేషన్. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు 10%, 20% నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బుల్ రన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో అందుకే మనం ఎప్పుడైతే ఎన్ఏవి చూసుకుంటామో మార్కెట్ పడ్డప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, మార్కెట్ రికవర్ అయినప్పుడు ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు జస్ట్ ప్రాఫిట్ని విత్డ్రాల్ చేసుకున్నా సరిపోతుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వెళ్ళాలి, లేకపోతే కొత్త వాళ్ళైనా కానీ వెళ్ళొచ్చు అని అంటే మీరు ఏం చెప్తారు? సో మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా 46 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ స్కీమ్స్ వచ్చేసి 3000+ స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 46 కంపెనీస్ నుంచి 3000 స్కీమ్స్ ఉన్నాయి. యా, ఎగ్జాక్ట్లీ. సో అప్రాక్సిమేట్గా చూసుకుంటే ప్రతి ఏఎంసీ నుంచి మనకి ఒక 100-200 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ కంపెనీ సైజ్. మీకు ఏ ఫండ్ కావాలి అనే క్లారిటీ రావడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఎందుకు అంటున్నానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒక పర్సన్ 1 crore రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాము అనేసి అనుకున్నారు. కాకపోతే ఈ మధ్య మనము ఇంటర్నెట్లో అదంతా చూసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల లాస్ అని చెప్పి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల బెనిఫిట్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి అతను ఏదైనా ఒక ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుందాం. సో ఇక్కడ అతను ఏం చేశాడు, రీసెర్చ్ కొన్ని పైన వీడియోస్ చూసి ఆయన ఓన్ రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుందాం. ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. మరీ అగ్రెసివ్ ఫండ్ కూడా కాదు, నార్మల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తే అతనికి అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ ఏం లేదు, జస్ట్ ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేయడమే. అతను విత్ ఇన్ ఇయర్ అతను విత్డ్రాల్ చేయాల్సి వచ్చింది. జస్ట్ 10 lakhs విత్డ్రాల్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అతను ఏమేమి రిస్క్ తీసుకోవాల్సి వస్తుందంటే, ఫస్ట్ థింగ్ ఈక్విటీ మార్కెట్స్ రిస్క్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఎగ్జిట్ లోడ్ పడుతుంది. అతను విత్ ఇన్ ఇయర్ తీసుకున్నప్పుడు 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఈ ప్రాసెస్లో అతను ఫిజికల్గా కొన్ని ఆఫీసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అండ్ కొన్ని ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఇదంతా అవసరం లేదు, మనకు ఓన్లీ హ్యాజిల్ ఫ్రీ ఉండాలి, ఎటువంటి రిస్క్ లేకుండా మన క్యాపిటల్ సేఫ్గా ఉండి అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా రెగ్యులర్గా వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేకపోతే మనకు వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రావాలి అనుకుంటే అప్పుడు మీరు అడ్వైజర్ని కలవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే, మీరు అడ్వైజర్ని కలవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు 3 to 5 years టైం మిగులుతుంది. డెఫినెట్గా మిగులుతుంది. అంటే మీరు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పారు ఏంటంటే, ఒక డాక్టర్ తన దగ్గర అయితే 2 కోట్లు ఉన్నాయి, అది 10 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత 2.5 కోటి అయ్యింది అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం. అదే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండింటే అమౌంట్ 6 to 8 crores అనేది ఉండింది ఈజీగా. అంటే అంటే నా గురించి చెప్పుకోవడం కాదు, మార్కెట్స్ని మీరు ఒకసారి అనలైజ్ చేయండి. లాస్ట్ 10 years మార్కెట్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో ఒకసారి అనలైజ్ చేయండి. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎవరైతే ఓన్గా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ప్రశాంతంగా రాత్రి నిద్ర కూడా పోలేరు. ఒక ₹1 కోటి ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేరు. ఎందుకు అంటే ఎవ్రీడే వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు 1,00,000 పెరిగింది, ఈరోజు 1,00,000 పెరిగింది, లేకపోతే ఈరోజు 1,00,000 పడిపోయింది, లేకపోతే 1,50,000 పెరిగింది, ఈరోజు ఇది విత్డ్రాల్ చేద్దామా. సో ఈ మెంటల్గా ఉండే ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఓకే, అంటే మనకి ఫినాన్స్లో బిహేవియర్ ఫినాన్స్ డిఫరెన్స్ ఉంటుంది, యాక్చువల్గా అకౌంట్ ఫినాన్స్ వేరే ఉంటుంది. మనకు అకౌంట్ ఫినాన్సింగ్ థియరిటికల్గా అందరూ పర్ఫెక్టే, అందరికీ మార్క్స్ వచ్చేస్తాయి. కానీ బిహేవియర్ ఫినాన్స్లో డెఫినెట్గా మనకి ఇంకోటి సపోర్ట్ కావాల్సిందే. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ నవంబర్లో ఎస్ఐపి క్యాన్సిలేషన్, అంటే ఎస్ఐపి అంటే ఏందని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. కానీ ఎస్ఐపి క్యాన్సిలేషన్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ 70% క్రాస్ అయింది. ఓకే, అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ ఇయర్ నవంబర్లో హైయెస్ట్ అనమాట. 70% మెంబర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు ఎస్ఐపిస్. ఓకే, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు అని డేటా చూసుకుంటే వాళ్ళందరూ సొంతంగా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు. అంటే అడ్వైజర్ త్రూ ఉంటే వాళ్ళు పుష్ చేస్తారు. యాక్చువల్గా మీరు ఎక్కువ రోజులు ఇన్వెస్ట్మెంట్ చేసేటట్లు వాళ్ళు పుష్ చేయగలుగుతారు. సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత డిసిప్లిన్ ఉండదు. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా అట్లాగనే పెరుగుతూ ఉంటాయి డే బై డే. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సొంతంగా 50,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దామని స్టార్ట్ అయిన వాళ్ళు
6 months తర్వాత వాళ్ళు డెఫినెట్గా క్యాన్సిల్ చేస్తారు. కానీ మీకు ఒక అడ్వైజర్ ఉన్నారు అంటే అట్లీస్ట్ మీకు ఒక 10,000 అన్న మీకు పుష్ చేసి 10,000తో కంటిన్యూ అయ్యేటట్టు చేస్తారు. ఎప్పుడైతే మన ఫినాన్సెస్ మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చిందో అప్పుడు మళ్ళీ మీరు 50,000తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మీరు హ్యాబిట్ని మిస్ చేసుకోకుండా ఉంటారు. ఓకే, ఎప్పుడైతే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక హ్యాబిట్గా ఫామ్ అయిందో డెఫినెట్గా ఈరోజు 100 రూపాయలు అయి ఉండొచ్చు, రేపు పొద్దున అదే 10,000 అవుతుంది. ఓకే, ఈరోజు 10,000తో మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తే రేపు పొద్దున 1,00,000 రూపాయలు ఎస్ఐపి చేయగలుగుతాం మనం. ఈరోజు 10,000 ఎస్ఐపి మనం చేయలేము అంటే రేపు పొద్దున 1,00,000 రూపాయలు సేవింగ్స్ అసలు చేయలేము మనం. ఓకే, అది ఆ హ్యాబిట్ మెయింటైన్ చేయడానికి మీకు అడ్వైజర్ అవసరం పడతాడు అనమాట. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరైతే చెప్తూ ఉన్నారు అంటే 500 అంటే 1,000 రూపాయలు అంటే ఎంత తక్కువ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు అసలు? యాజ్ లో యాజ్ 100 రూపీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. 100 రూపీస్కి కూడా ఉందా? 100 రూపీస్కి ఉంది, 250 రూపీస్కి ఉంది, 500 రూపీస్ కూడా ఉంది. ఓకే, సో చాలామంది దీంట్లో పర్ డే ఎస్ఐపీస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వీక్లీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంత్లీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ అండి, మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండి వన్స్ స్టార్ట్ అయితే మనకి నెంబర్ ఆఫ్ వేస్ అనేవి చాలా దొరుకుతాయి. అండ్ చీపెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్సే. అంటే ఎందుకు అంటే వేరే ఎక్కడైనా సరే డిజిటల్ గోల్డ్ 10 రూపీస్ 12 రూపీస్ అంటున్నారు, కానీ అది మన చేతికి వచ్చే వరకు మనకి రెగ్యులేషన్స్ అంతా టైట్గా లేవు డిజిటల్ గోల్డ్లో. ఓకే, ఓకే, కానీ ఎస్ఐపీస్లో మీకు అట్లా కాదు, మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. మీకు క్లియర్గా స్టేట్మెంట్ వస్తుంది, మీకు ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందో తెలుస్తుంది. మీకు ఎంతమంది ఎన్ఏవి అని మాట్లాడుకున్నాం కదా, ఆ ఎన్ఏవి కూడా ఎంతవరకు అవుతుంది, ఎంత మీకు అలకేట్ అవుతుంది, ఎన్ని యూనిట్స్ అలకేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అందుకే చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది నాకు తెలిసి ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్ఐపి అనమాట. యా, అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి అంటారు? సో బ్రాడ్లీగా మనం క్లాసిఫై చేసుకుంటే 3 టైప్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ ఫండ్స్, ఓకే, సెకండ్ వచ్చేసి డెట్ ఫండ్స్, థర్డ్ వచ్చేసి హైబ్రిడ్ ఫండ్స్. ఓకే, సో ఈక్విటీ ఫండ్స్ ఏమవుతుందంటే కంప్లీట్గా కంపెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ కంపెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మనం రిలయన్స్ కానీ లేకపోతే టాటా కానీ లేకపోతే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో. సో ఇట్లా డిఫరెంట్ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేయడం ఈక్విటీ ఫండ్స్. డెట్ ఫండ్స్ వచ్చేసరికి మనకి బాండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, టీ బిల్స్ అంటాం. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెట్ ఫండ్స్ ఉంటాయి. అండ్ కార్పొరేట్ బాండ్స్ కూడా ఉంటాయి. అండ్ కార్పొరేట్స్ మనం ఇచ్చిన అమౌంట్ని యాజ్ ఎ లోన్గా వాళ్ళు కన్సిడర్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ కూడా పే చేస్తారు. ఓకే, అట్లా కూడా ఉంటాయి. ఇవి డెట్ ఫండ్స్ కిందకి వస్తాయి. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఈక్విటీ డెట్ని ఒక రేషియోలో మిక్స్ చేస్తారు. అంటే 60 to 40% కానీ 70 to 30% కానీ రేషియోస్లో ఉంటాయి. అండ్ దీనికి అడిషనల్గా మనకి మెటల్స్ కూడా వస్తాయి దాంట్లో. ఓకే, కాపర్, గోల్డ్, సిల్వర్ ఇట్లా డిఫరెంట్ మెటల్స్ కూడా వస్తాయి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అంటే హైబ్రిడ్లో మీకు అసెట్ అలొకేషన్ క్లియర్గా ఉంటుంది అండ్ మీ రిస్క్ కూడా చాలా తగ్గుతుంది అనమాట. ఇది మెయిన్గా ఈ హైబ్రిడ్ ఫండ్స్లో అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఈ మార్పులు అనేది జరుగుతుంటుంది కదా. అంటే మీకు సిచ్యువేషన్ తగ్గట్లు జరగాలి అనుకుంటే ఫండ్ పేరు వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఏమవుతుంది అంటే మనకి ఎవ్రీ ఇయర్ రొటేషన్, సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతుంటుంది కదా. సెక్టార్ రొటేషన్కి అనుగుణంగా నెక్స్ట్ 6 months ఎక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఫండ్ మేనేజర్ డిసైడ్ అయ్యి అలొకేషన్స్ అనేవి చేంజ్ చేస్తుంటారు. ఐదర్ ఇట్ మైట్ బి లార్జ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, లేకపోతే మిడ్ క్యాప్ కానీ. ఓకే, అంటే మనకి ఎక్కడ గ్రోత్ పొటెన్షియల్ ఈ ఇయర్ ఉందో తెలిస్తే ఆ కేటగిరీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ డైవర్ట్ చేస్తుంటారు అన్నమాట ఫ్లెక్సీ క్యాప్లో. ఓకే, అండ్ ఇండెక్స్ ఫండ్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో కూడా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అవును, అసలు ఏంటి ఇండెక్స్ ఫండ్ అంటే? సో ఇండెక్స్ ఫండ్ ఏంటంటే పర్టికులర్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఐటీ ఇండెక్స్ ఫండ్ కానీ లేకపోతే నిఫ్టీ కానీ ఇట్లా డిఫరెంట్ ఇండెక్సెస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. రీసెంట్గా అది ఎక్కువ పాపులర్ కావడానికి రీజన్ ఏంటి అంటే చీపెస్ట్ ఫండ్స్ అనమాట. అంటే ఎక్స్పెన్స్ రేషియోస్ చాలా తక్కువ ఉంటాయి. ఎక్స్పెన్స్ రేషియోస్ అంటే మనకు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే మనము ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్పెన్స్ రేషియో 1%, 1.5% ఉంటుంది. అంటే మనం 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద 1,000 రూపాయలు 1,500 మనము యాజ్ ఎ ఫీగా మనము మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇవ్వాలి. ఓకే, సో దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. సో ఇండెక్స్ ఫండ్లో ఆ ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే ఇండెక్స్ ఫండ్లో యాక్టివ్గా ఎవరు మేనేజ్ చేయరు మీ ఫండ్స్ని. ఇండెక్స్ ప్రకారమే మీకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఐటీ కంపెనీస్ మంచి పర్ఫామ్ అవుతున్నాయి, ఆ ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ బాగా పర్ఫామ్ అవుతున్నాయి అంటే మీకు రిటర్న్స్ వస్తాయి, లేకపోతే రావు. కానీ యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే మీరు ఎక్కడైతే ఫండ్ మేనేజర్ రీసెర్చ్ చేసిన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి
డెఫినెట్గా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఓకే ఓకే. మీకు అంటే ది బెస్ట్ కంపెనీస్, ది బెస్ట్ ఫండ్స్లలో ఇండెక్స్ కంటే 2 to 3% లేకపోతే 5% కూడా ఎక్కువ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. ఓకే. ఫర్ సపోజ్ నిఫ్టీ 15% ఇచ్చింది అనుకోండి, యాక్టివ్లీ మేనేజ్డ్ మంచి ఫండ్స్ అయితే 20%, 22% కూడా రిటర్న్స్ ఇస్తాయి. చాలామంది ఓన్లీ ఎక్స్పెన్స్ రేషియో ఒక్కటే పట్టుకొని నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాకపోతే యాక్టివ్లో మనకి పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా మనకు ఉంటుంది, 1% to 2% ఉంటుంది, అండ్ అడ్వైజర్ ఫ్రీ కూడా దాంట్లోనే మెన్షన్ అయి ఉంటుంది అనమాట. మెయిన్గా ఎవరైతే ఇలాంటి ఫండ్స్ కోసం చూస్తున్నారో ఈ యొక్క లూప్ హోల్ని కొంచెం యూస్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుందేమో, అంటే ఇది తెలుసుకున్నారంటే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు అంటే మార్కెటింగ్ కూడా అలా ఉంటుందండి ఇండెక్స్ ఫండ్ది. ఓకే. ఇండెక్స్ ఫండ్లో మీకు అడ్వైజర్ ఫ్రీ, ఎటువంటి అడ్వైజర్ ఫ్రీ ఉండదు అని చెప్పేసి వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. అంటే చాలా తక్కువ కాస్ట్, 0.01%, 0.5%, 0.02% మాత్రమే కాస్ట్ ఉంటుందని చెప్తారు. కాకపోతే మీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అక్కడ. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫండ్, ఏదైనా ఒక ఫండ్, ఇండెక్స్ కానీ ఫండ్ కానీ ఒక 10% పెరిగింది అనుకుందాం. మీ ఇండెక్స్ 10% పెరిగింది అంటే, నిఫ్టీ 10% పెరిగింది అంటే మీ ఫండ్ కూడా 10% కంటే 12% పెరగాలి. కానీ నిఫ్టీ 5% పడ్డది అనుకోండి, మీ ఇండెక్స్ ఫండ్ 5% పడితే మీకు లాభం ఏముంటుంది? అప్పుడు మీ ఫండ్ 5% పడదు, జస్ట్ 2% పడాలి. 2% పడాలి, అప్పుడే మనకు లాభం ఉంటుంది. అంటే మీ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా అవుతుందో మీకు ఇక్కడ తెలిసిపోతుంది చూడండి. నిఫ్టీలో 5%, 10% పెరిగింది అంటే మీ ఫండ్ 12% పెరగాలి, అంటే మీరు 2% గెయిన్ అవుతున్నారు. అండ్ నిఫ్టీ 5% పడ్డది అంటే మీరు జస్ట్ 2.5% లేదా 2% నెగిటివ్ తీసుకున్నారు అంటే మీరు పడ్డప్పుడు లాభపడుతున్నారు, పెరిగినప్పుడు లాభపడుతున్నారు. అదే యాక్టివ్ మేనేజ్మెంట్ ఫండ్ అనమాట. అందుకే ఎప్పుడైనా సరే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఓకే. అండ్ చాలామంది డిబేట్ ఏం చేస్తారు అంటే, నిఫ్టీని బీట్ చేయలేవు ఇండెక్స్ ఫండ్స్, ఎప్పుడు యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ని ఎప్పుడు బీట్ చేయలేవు అనేసి అంటారు. కాకపోతే ఎవ్రీ ఇయర్ టు ఇయర్ చూడొద్దు, మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూడాలి. అది 5 years కానీ 3 years కానీ ఆ సెక్టార్ని బట్టి. ఓకే. అప్పుడు మీరు చూసుకుంటే డెఫినెట్గా ఇండెక్స్ ఫండ్స్ కంటే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఉంటుంది. ఓకే. అండ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ అని కూడా వింటూ ఉంటాం. అవును. అసలు ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే బయట దేశాల్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. కొన్ని ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లాగంటే ఇప్పుడు గూగుల్ కానీ, మెటా కానీ, లేకపోతే ఈ టెస్లా కానీ, ఈ కంపెనీస్లో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. అంటే కొన్ని ఫండ్స్లో ఎలా ఉందంటే 5%, 10% ఆఫ్ దర్ ఏఈఎం, అసెట్ మేనేజ్మెంట్ ఏదైతే అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉందో ఆ అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎవరైతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి, ఆ పొటెన్షియల్ కూడా మనం క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. కానీ నా ఓన్ సజెషన్ ఏంటి అంటే, బయట దేశాల వచ్చే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కంటే మన ఇండియన్ కంపెనీస్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు భూమి మీద పెట్టినా బంగారం మీద పెట్టినా కానీ అమ్ముకోవాలి, దాని తర్వాత డబ్బులు రావాలి అనేది ఉంటుంటుంది. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లాంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు యాక్చువల్గా మనకి ఎన్ని రోజుల్లో డబ్బులు అనేది కూడా చేతికి వస్తుంది అంటారు. కొంతమంది ఎమర్జెన్సీ కూడా కావాల్సి వస్తుంటుంది. అవును. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అంటారు? షూర్ అండి. కానీ ఇక్కడ మనం ఫస్ట్ మన ఫినాన్షియల్ ప్లానింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో కూడా చూసుకోవాలి. నేను చెప్తాను ఎన్ని డేస్లో వస్తుందని చెప్తాను, కాకపోతే మన ఫినాన్షియల్ ప్లానింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందని కూడా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, మీకు మ్యూచువల్ ఫండ్స్, ఏ మ్యూచువల్ ఫండ్స్లో అయినా 2 working days కంటే ఎక్కువ టైం తీసుకోదు. మీరు ఈరోజు రిడీమ్ చేశారు అంటే నెక్స్ట్ 2 days వర్కింగ్ డేస్ ఉన్నాయి, నెక్స్ట్ 2 daysలో మీ అమౌంట్ వచ్చేస్తుంది మీ దగ్గరికి. కానీ అది కాదు మ్యాటర్. యాక్చువల్ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఫినాన్షియల్ ప్లానింగ్, అసలు రిడీమ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మనకు క్లారిటీగా ఉండాలి. ఓకే. సో ఫస్ట్ మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా? ఎమర్జెన్సీ ఫండ్ ఉంది అంటే ఓకే, నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ఉందంటే ఓకే, నెక్స్ట్ 2 yearsకి ఎక్స్పెన్సెస్ మనకు ఉన్నాయా లేదా? లేదు, ఆ ఎక్స్పెన్సెస్ కూడా మనం కవర్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ క్లియర్గా ఉండాలి. ఇవన్నీ తర్వాత లాంగ్ టర్మ్ ప్లానింగ్కి వెళ్ళాలి. ఓకే. లాంగ్ టర్మ్ ప్లానింగ్కి వచ్చిన తర్వాత మీకు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకు అంటే మీకు ఎప్పుడైతే నెక్స్ట్ 2 years ఒక ఎక్స్పెన్సెస్ లేకపోతే ఎమర్జెన్సీ 6 months ఎక్స్పెన్సెస్ మీరు ఆల్రెడీ కవర్ చేసి పెట్టుకున్నారో మీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఎప్పుడు ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఓకే. మనం ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఈ నెక్స్ట్ 2 yearsకి ఉన్న రిక్వైర్మెంట్స్ మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకోలేదో డెఫినెట్గా మళ్ళీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ని డిస్టర్బ్ చేస్తాము, అక్కడ నుంచి రిడమ్షన్ పెడతాం అనమాట. ఓకే. సో అందుకే మనం ఎప్పుడైతే రిడమ్షన్ ప్లాన్ ఉంది అనుకుంటే అసలు లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోకండి. ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసుకోండి. లేదు, నెక్స్ట్ 2 years ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్లాన్ చేసుకోండి, ఆ తర్వాతనే లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోండి అని చెప్తాను. ఓకే. లిక్విడ్ ఫండ్స్లో ఇవి ఎమర్జెన్సీ పరంగా ఎంతవరకు ఉపయోగపడతాయి అసలు?
మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్కి లిక్విడ్ ఫండ్స్కి మీకు డిఫరెన్సెస్ చెప్తాను. లిక్విడ్ ఫండ్స్ మీకు జస్ట్ 7 days 15 days వరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఈరోజు పెద్ద క్యాపిటల్ వచ్చింది మనకి, నెక్స్ట్ 45 days నెక్స్ట్ 30 days వరకు దాని రిక్వైర్మెంట్ లేదు. అవును, ఆ అమౌంట్ని తీసుకెళ్ళి లిక్విడ్ ఫండ్స్లో మనం పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఏమవుతుంది అంటే మీకు ట్రాన్సాక్షన్ ఇన్ బిట్వీన్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ వచ్చిందంటే దాన్ని బ్రేక్ చేసి దాని ఛార్జెస్ పడతాయి మళ్ళీ. ఓకే, సో దాని బదులు ఈ లిక్విడ్ ఫండ్స్ బెటర్. అండ్ పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఏం చేస్తాయి అంటే కార్పొరేట్ కంపెనీస్ జెయింట్స్ లైక్ టీసీఎస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకున్న లిక్విడ్ క్యాష్ ఏదైతుందో అన్నీ తీసుకొచ్చి ఈ లిక్విడ్ ఫండ్స్లోనే పెడతారు. ఓకే, అంటే ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు జస్ట్ ఈ లిక్విడ్ ఫండ్స్లోనే పెట్టుకుంటారు. పెట్టుకొని దాని మీదకెళ్ళి వచ్చిన అమౌంట్ని వాళ్ళు యాజ్ ఎక్స్పెన్సెస్గా యూజ్ చేసుకుంటారు అనమాట. సో అన్ని వేల కోట్లకి వెళ్ళి వచ్చింది కొన్ని 100 కోట్లే ఉంటుంది జస్ట్ ఇంట్రెస్టే. అంటే ఇప్పుడు ఈ లిక్విడ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తూ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అది కూడా 6%, 7%, 8% ఉంటుంది. అది కూడా మీకు కొన్ని లిక్విడ్ ఫండ్స్లలో ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేవి కూడా ఉంటాయి. ఓకే, కానీ దట్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. ఆ రోజు రెపో రేట్ ఎలా ఉంది, లేకపోతే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి ఫేవరబుల్ అండ్ మోర్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి సార్? ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అంటే ఈక్విటీ లింక్స్ సేవింగ్ స్కీమ్ అనమాట. సో ఇది జస్ట్ ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసమే యూజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనము ఏటీసీ కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్కి మనకి స్కోప్ ఉంది అనుకుంటే 1.5 lakhs వరకు మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. అండ్ ఇది క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్. సో ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొక టైప్ ఆఫ్ ఫండ్స్ ఏంటి అంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అని 2 రకాలు ఉంటాయి. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మనకి పర్టికులర్ టైం వరకు అది లాకిన్ అయి ఉంటాయి అనమాట. ఆ పీరియడ్లో మనం దాన్ని వాడడానికి ఉండదు. బియాండ్ ఆ పీరియడ్ తర్వాత మనం వాటిని విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్లో లాకిన్ పీరియడ్ వచ్చేసి 3 years. అంటే ఒకసారి పెట్టామంటే 3 years వరకు 3 years వరకు దాన్ని ముట్టడానికి మనకు ఉండదు. సో ఈఎల్ఎస్ఎస్లో కంప్లీట్గా ఈక్విటీలోనే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మళ్ళీ మనకి అదేం కన్జర్వేటివ్ ఫండ్స్ ఏం కాదు, ఈక్విటీలోనే ఇన్వెస్ట్ అవుతుంది. మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. కొన్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ 18%, 20% రిటర్న్స్ కూడా ఇచ్చినాయి. ఓకే, సో ట్యాక్స్ సేవింగ్స్కి దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎస్ఐపి అని మనం వింటూ ఉంటాం. అసలు ఏంటి ఎస్ఐపి అంటే సార్? సో ఎస్ఐపి అనేది చాలామంది తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే ఎస్ఐపి వేరు, మ్యూచువల్ ఫండ్స్ వేరు అనేసి అనుకుంటారు. కానీ ఎస్ఐపి అనేది ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఓకే, ఎస్ఐపి అనేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంతే. అంటే ఎవ్రీ మంత్ మనం అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం ఎస్ఐపి. అండ్ దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే లంసమ్, అంటే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఓకే, సో ఎస్ఐపి అనేది మీకు గోల్డ్లో కూడా చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ఎస్ఐపి అనేది ఎక్కడైనా మనం చేసుకోవచ్చు, ఏ అసెట్లో అయినా చేసుకోవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్ గురించి వినింటారు, రికరింగ్ డిపాజిట్, అది కూడా ఎస్ఐపినే. సో మంత్లీ మనం 100 రూపాయలు కానీ 5,000 కానీ 10,000 కానీ కట్టేది కూడా అది కూడా ఎస్ఐపినే. ఎస్ఐపిని మ్యూచువల్ ఫండ్స్ని వేరువేరుగా చూడకండి. ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అనండి ఎప్పుడైనా సరే. ఓకే, ఎస్ఐపి వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా మనం ఈ వీడియోలు చూస్తుంటాం, అది 2 డిఫరెన్స్. సో ఎస్ఐపి వర్సెస్ లంసమ్ అని అనుకుంటే మనం ఎవ్రీ మంత్ ఒక 5,000 పర్టికులర్ డేట్ మనము బ్యాంక్కి కన్ఫర్మేషన్ ఇస్తాం. సో నా అకౌంట్లోకి వెళ్ళి ఇంత అమౌంట్ ఈ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్ కావాలని మనం ఎస్ఐపి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఏమవుతుంది అంటే పర్టికులర్ డేట్లో మనకు మ్యాండేట్ ట్రిగర్ అవుతుంది. జస్ట్ లైక్ మన బ్యాంక్ లోన్కి ఎట్లా ఈఎంఐ ట్రిగర్ అవుతుందో అట్లా ఎస్ఐపికి ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయ్యి ఆ అమౌంట్ డిడక్ట్ అయ్యి డైరెక్ట్గా మీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు ఫినాన్షియల్ డిసిప్లిన్ పెరుగుతుంది. అండ్ మనం అందరం ఈఎంఐస్ మిస్ కాము, కానీ ఎస్ఐపిస్ని మిస్ చేస్తాం. సో అందుకే మనకి ఎస్ఐపిస్ ఎంత స్ట్రిక్ట్గా మనం ఫాలో అవుతే మన లంసమ్, మన ఏదైతే కార్పస్ ఉందో, మన రిక్వైర్మెంట్స్ ఉందో దాన్ని ఈజీగా రీచ్ కావచ్చు. అండ్ లంసమ్స్ ఎప్పుడు అవసరం పడతాయి అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ బోనస్ కానీ, లేకపోతే మనకి ఏదైనా ప్రాపర్టీ సేల్ చేస్తే కానీ, లేకపోతే ఏదైనా ఇన్కమ్ మనకి సడన్గా ఒక 50,000 కానీ 1 lakh కానీ వచ్చింది అనుకోండి, దాన్ని యాజ్ అన్ ఇన్కమ్, యాజ్ ఇన్వెస్ట్మెంట్గా మీరు లంసమ్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఎస్ఐపి అనేది మనం చేసేటప్పుడు ఎక్కడైనా కానీ రిస్క్ ఏమన్నా ఉంటుందంటారా? సో ఈ ఎస్ఐపికి రిస్క్ వేరే రకంగా ఉంటుంది, లంసమ్కి వేరే రకంగా రిస్క్ ఉంటుంది. ఓకే, సో ఎస్ఐపిలో మనకి ఏమవుతుంది అంటే మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్స్ మీ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా,
ఎన్ఐవి మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, తక్కువ ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. అది లంసంలో మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. కానీ ఎస్ఐపిలో ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 years తర్వాత మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కానీ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అక్యూములేటెడ్ కానీ కనిపిస్తుంటుంది. కానీ మీకు లంసంలో అలా కాదు, ఫ్రమ్ ద డే 1 మీకు కాంపౌండింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఓకే. కానీ లంసంలో రిస్క్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిస్క్ అన్నాను కదా. లంసంలో రిస్క్ ఏంటి అంటే మీరు ఒక తప్పు ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక 5 years తర్వాత కూడా నెగిటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ మీకు ఫండ్ డైవర్సిఫికేషన్ కానీ లేకపోతే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అక్కడ డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేసి డెఫినెట్గా మనకి క్యాపిటల్ ఎవ్రీ 5 years డబుల్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే లంసం విషయానికి వచ్చేటప్పటికి దాంట్లో రిస్క్ అంటారు? లంసంలో రిస్క్ అదే అండి. ఇప్పుడు ఒక 10 lakhs కానీ ఒక 50 lakhs కానీ ఒక 1 crore కానీ మనం కంప్లీట్గా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కంప్లీట్లీ రిస్క్ అనమాట. ఓకే. అండ్ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఇన్వెస్ట్ చేసినప్పుడు కంప్లీట్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం పర్సంటేజ్ ఆఫ్ డెట్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా. ఆ డెట్ నుంచి ఈక్విటీకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది మనకు ఒక స్ట్రాటజీ ఫాలో కావాలి. అప్పుడు మనకి ఎస్టీపీ అనే ఒక స్ట్రాటజీ వస్తుంది, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనే ట్రాన్స్ఫర్ వస్తుంది. అప్పుడు ఆ స్ట్రాటజీలో ఏమవుతుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్స్ మీ ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంటుంది అనమాట. దాని ద్వారా మీ రిస్క్ అనేది తగ్గుతుంటుంది. మీరు ఈ స్ట్రాటజీ ఫాలో కాకపోతే ఒకవేళ ఓవరాల్గా ఇండెక్స్ మంచి పర్ఫామ్ అయితే మీ రిటర్న్స్ పెరుగుతాయి, కానీ మనం ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్ సార్. ఎస్ఐపి ఇలా అంటే చేసుకుంటూ వెళ్తున్న టైంలో మనం ఒక పెద్ద అమౌంట్ని క్రియేట్ చేయొచ్చా? యా, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ 5,000 రూపీస్తో కూడా 1 crore మీరు అచీవ్ కావచ్చు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15 to 20 years. ఓకే. మీరు 5,000తో ఈరోజు స్టార్ట్ చేశారనుకుంది, ఎవ్రీ 2 years మీరు అట్లీస్ట్ ఒక 10% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా నెక్స్ట్ 20 yearsలో మీరు 1 crore రీచ్ అవ్వచ్చు. లేదు 5,000 చాలా తక్కువ అమౌంట్ అనిపిస్తుంది, కొంచెం తక్కువ డ్యూరేషన్లో కావాలి అనుకుంటే అందరికి తెలిసిన రూలే 15,000 to 15 years. ఓకే. మనకు 15% రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి ఫండ్స్లో 1 crore మీకు ఈజీగా రీచ్ అవ్వచ్చు. లేదు మాకు ఇంకా తొందరగా కావాలి అనుకుంటే 10 yearsలో రావాలి అనుకుంటే జస్ట్ 25,000 ఎస్ఐపి చేసుకుంటే 10 yearsలో 1 crore రీచ్ అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ థింగ్ 1 crore రీచ్ కావడం అనేది మనకి మైల్ స్టోన్గా ఉండొచ్చు, కాకపోతే ఈ 10 years కానీ 15 years కానీ చాలా డిసిప్లిన్గా మనం మెయింటైన్ చేయాలి. అంటే ఒక్క మంత్ కూడా మిస్ అవ్వకుండా మనం డెడికేటెడ్గా చేసుకుంటాం. యా, కానీ కొంతమందికి ఎవరైతే సర్ప్లస్ అమౌంట్ ఉందో వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళ అమౌంట్ని ఫస్ట్ ఎస్ఐపి డెట్ ఫండ్స్లోకి చేస్తున్నాం. అంటే నెక్స్ట్ 3-4 months బఫర్ డెట్ ఫండ్స్లో పెట్టి అక్కడ నుంచి ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా ఒక 1 month మిస్ అయినా సరే ఆ డెట్ ఫండ్లో ఉన్న అమౌంట్ ఈక్విటీకి వెళ్ళిపోయేటట్లు ప్లాన్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళు ఎస్ఐపిస్ ఎప్పటికీ మిస్ కారు, ఈక్విటీ ఫండ్స్ ఎప్పుడు మిస్ కారు. సో అది ఎక్కడ ఎక్కువ పనికి వస్తుంది అంటే మనకి బిజినెస్ ఓనర్స్ దగ్గర ఎక్కువ పనికి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒకే రకంగా ఉండదు. శాలరీ వాళ్ళకైతే ఎవ్రీ మంత్ ఒకే రకంగా ఉంటుంది, కానీ బిజినెస్ ఓనర్స్కి అలా ఉండదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈ మంత్ 50,000 వేస్తారు, నెక్స్ట్ మంత్ 1 lakh వేస్తారు, ఆ నెక్స్ట్ మంత్ అసలు ఏం లేవు అంటారు వాళ్ళు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్, ఒక్కొక్క వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం స్ట్రాటజీస్ డిఫరెంట్ చేస్తుంటాం అనమాట. ఓకే. అండ్ ఎంతకాలం ఈ ఎస్ఐపి అనేది కొనసాగిస్తే మంచిది అంటారు? సో ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏందనేది క్లారిటీ ఉండాలి. మనకి ఇల్లు కొనడానికి కావాలా, లేకపోతే కార్కా, లేకపోతే ఏ పర్టికులర్ రిక్వైర్మెంట్, ఎంత అమౌంట్, ఎంత డ్యూరేషన్, అక్కడికెళ్ళి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావాలి. ఓకే. ఫర్ సపోజ్ మనకు 15 years తర్వాత ఒక 1 crore రూపాయలు కావాలి, 15,000 ఈరోజు ఎస్ఐపి చేసుకుంటే సరిపోతుంది. లేదు 10 years తర్వాత నాకు 1 crore కావాలి, ఈరోజు 25,000 చేయాలి. 25,000 మనం చేయలేము, 5,000తో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 10-15% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. అండ్ ఇన్ బిట్వీన్ మీకు ఏదైనా లంసంలో ఏదైనా వస్తే దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇట్లా మనం స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 years ఎవరైతే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతారో డెఫినెట్గా వాళ్ళ గోల్స్ని ఈజీగా అచీవ్ కావచ్చు అనమాట. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఫ్రీనేనా? మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది ఒక 4-5 రకాలుగా రిస్క్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఏ రకంగా రిస్క్ అనేది మీకు చెప్తాను. ఓకే. గోల్డ్లో రిస్క్ లేదా అంటే గోల్డ్లో రిస్క్ ఉంది కదా, మనకి గోల్డ్లో ప్రైస్ రిస్క్ అనేది ఉంటుంది. యా, అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఎలా ఉందో రేపు ఎలా ఉంటుందో తెలియదు. అంటే సిల్వర్లో లాస్ట్ 1 month కింద మనం చూసుకున్న ఒక రేట్ ఉంది, ఈరోజు ఒక రేట్ ఉంది, నెక్స్ట్ 1 month ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది సిల్వర్లో గోల్డ్లో రిస్క్ అనమాట. రియల్ ఎస్టేట్లో రిస్క్ ఏంటి అంటే మనం ఈరోజు 2 acres పొలం కొన్నా సరే 2 monthsలో మనకు అట్లీస్ట్ 1 lakh రూపాయలు దానిలోకి వస్తాయనేది గ్యారంటీ ఉండదు. సో అక్కడ మనకి లిక్విడిటీ రిస్క్.
సో మ్యూచువల్ ఫండ్స్లో మీకు రిస్క్ ఎలా ఉంటుంది అంటే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది గ్యారంటీ ఉండదు. అంటే మీకు రిటర్న్స్ రిస్క్ తప్పితే మీ క్యాపిటల్ ఎక్కడికి పోదు. ఓకే. సో ఈరోజు నేను ఒక ₹1,00,000 కానీ ఈరోజు ఒక ₹10,00,000 ఇన్వెస్ట్ చేస్తాను, నేను 10-15 ఇయర్స్ వరకు దాన్ని మర్చిపోయాను అనుకోండి, మీ లక్ష ఉండడమే అట్లే కాకుండా డెఫినెట్గా అది డబుల్ అవుతుంది. ఓకే. ఎందుకంటే కంపెనీస్ గ్రో అవుతున్నాయి, ఇండియా గ్రో అవుతుంది, డెఫినెట్గా అవి కూడా గ్రో అవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతుంది. అంటే మనకి రిటర్న్స్ ఒక్కటే రిస్క్ తప్పితే మన క్యాపిటల్ ఎక్కడికి వెళ్ళదు. మీ క్యాపిటల్ నెగిటివ్లో ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే డెఫినెట్గా మీకు లాస్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు బంగారం రేటు మీరు ₹1,00,000 ఉన్నప్పుడు మీరు కొన్నారు, ఈరోజు బంగారం రేటు 50,000 అయింది, మీరు దాన్ని అమ్మేసుకుంటే ఆబ్వియస్గా లాసే వస్తుంది కదా. అదే నేను మ్యూచువల్ ఫండ్స్లో లాస్ వస్తుందంటే మీరు లాస్ట్లో ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అనేసి అడుగుతాను. అండ్ చాలామంది అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి లాస్ బుక్ చేసుకోవడం వేరే విషయము, భయపడి లాస్ బుకింగ్ చేసుకోవడం వేరే విషయం. ఓకే. అంటే ఈ పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి ₹1,00,000 2 లక్షలు నెగిటివ్ కనిపించేసరికి భయపడేసి మొత్తం సెల్ కొట్టేశారనుకోండి, మొత్తం రీడింగ్ కొట్టేస్తారనుకోండి, అది వాళ్ళ అవేర్నెస్ లెవెల్స్కే తప్పు కదా అది. సో అందుకే నేను ఏమంటానంటే మీ ఫినాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, దాని తర్వాత ఫండ్ సెలెక్షన్ ఇంపార్టెంట్, దాని తర్వాత మీకు రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో రిస్క్ మేనేజ్మెంట్ మీరు ఎంత బాగా చేసుకుంటే మీ రిటర్న్స్ అనేవి అబ్నార్మల్గా ఎక్కువ లేకపోయినా సరే ఖచ్చితంగా వస్తాయి. ఓకే. అంటే ఈ రిస్క్ అనేది మారుతూ ఉంటుందని చెప్పేసి అని అన్నారు కదా, ఎందుకు మారుతూ ఉంటుంది? సో రిస్క్ ఎందుకు మారుతుంది అంటే ఈరోజు ఉన్న కంపెనీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఇయర్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా ఈరోజు ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా అవుతుందో నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అట్లానే ఉండదు. సో వేరీ అవుతుంటుంది కాబట్టి అండ్ సెక్టార్ రొటేషన్ జరుగుతుంటుంది. లాస్ట్ ఇయర్ మిడ్ క్యాప్స్ చాలా బాగా పనిచేసాయి, స్మాల్ క్యాప్స్ చాలా బాగా పనిచేసాయి, ఈ ఇయర్ లార్జ్ క్యాప్ బాగా పనిచేసాయి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిడ్ క్యాప్స్కి స్కోప్ ఉంది. సో ఇట్లా ఏ ఇయర్కి ఆ ఇయర్ సెక్టార్ రొటేషన్ జరుగుతుంటుంది, మన ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంటే తగ్గుతుంటుంది, అండ్ మనం ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో ఈ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ఈ అన్సర్టనిటీస్ వల్ల మనకు పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది. అంటే ఇన్ని చెప్తూ ఉన్నా కానీ ప్రజల్లో ఇంకా మ్యూచువల్ ఫండ్స్ మీద ఎందుకు అపోహలు ఉన్నాయంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంది అంటే ఇప్పటి వరకు వాళ్ళకున్న అవేర్నెస్ లెవెల్స్. ఓకే. సెకండ్ది వచ్చేసి కరెక్ట్ పర్సన్ వాళ్ళకి దొరకకపోవడం. ఏమవుతుంది అంటే మనకి ది బెస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, మన ఏరియాలో ఉన్న కార్డియాలజిస్ట్కి వెళ్ళినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగానే ఉంటాయి, అండ్ వాళ్ళ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఏంది అనేది వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడము అనేది మనం ఇప్పుడు యాప్లో కూడా జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్ బెస్ట్ 5 ఫండ్స్ అని కొడితే వచ్చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే అడ్వైజర్ దగ్గరికి ఎందుకు రావాలి అంటే మీరు యూఎస్ నుంచి వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని ఎందుకు కలుస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉంది, వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతున్నారనే కదా. సేమ్ ఇది కూడా అంతే, మీరు అడ్వైజర్ని ది బెస్ట్ అడ్వైజర్ కాకపోయినా సరే మంచి అడ్వైజర్ని మీరు మీ ఇంట్రెస్ట్ని యూజ్ చేసుకునే అడ్వైజర్ని మీరు కలవగలిగితే డెఫినెట్గా మీకు ఉన్న రిస్క్ తగ్గియడమే కాకుండా మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఎవరు చెప్పరు. అంటే చెప్తున్నా కూడా మీరు జాగ్రత్త పడండి. మీకు 20%, 25% మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళి రిటర్న్స్ వస్తాయంటే కూడా జాగ్రత్త పడండి. నేను చెప్తున్నాను మీకు వచ్చే మనకి ఏదైతే బెంచ్ మార్క్స్ ఉన్నాయో బెంచ్ మార్క్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చినా కూడా చాలు. ఓకే. మీరు 12% కాంపౌండింగ్ వేసుకున్నా సరే ఎవ్రీ 6 ఇయర్స్కి మీ క్యాపిటల్ డబుల్ అవుతుంది కదా. ఇంకా ఏం కావాలండి? మనకి రియల్ ఎస్టేట్లో కూడా అంత రిటర్న్స్ రావు. జనరల్గా మనం అందరం అనుకుంటాం కానీ కొన్ని కేసెస్ ఎక్సెప్షనల్. అంటే మనకి ఏదైనా స్పెసిఫిక్ జోన్స్ ఉంటాయి, మన హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ విజయవాడలో కానీ సపరేట్ జోన్స్ ఉంటాయి, అక్కడ మనకి గ్రోత్ పెరుగుతుంటుంది. కానీ అంటే అది గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ పెరుగుతుంటాయి. కానీ జనరల్గా యావరేజ్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్, గోల్డ్ వీటన్నిటికంటే ఎవ్రీ 6 ఇయర్స్ డబుల్ కావడం అనేది చాలా పెద్ద విషయం. దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే మనకి జాగ్రత్త పడాల్సింది, ఎందుకంటే క్యాపిటల్ రిస్క్లో పడిపోతుంది అట్లా చేసుకుంటే. ఓకే. టీవీలో మ్యూచువల్ ఫండ్స్ సహీహే అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తుంటాయి. అంటే అంత డైరెక్ట్గా వేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ అంత సేఫేనా? సేఫ్ అని కాదు, మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ అని చెప్పడం అనమాట అక్కడ. ఓకే. సో అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు కరెక్ట్ అనే దానికి రీజన్స్ అవి చెప్పడం ఆ అడ్వర్టైజ్మెంట్లో. లాంగ్ టర్మ్లో ఇవి చాలా బాగా పనిచేస్తాయి, షార్ట్ టర్మ్ మార్కెట్కి వాలటిలిటీకి మనం తట్టుకొని ఉండగలిగితే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఇది ఎక్కువగా పే చేస్తుంది. అండ్ మీరు చూస్తే సచిన్ కానీ ధోని కానీ వీళ్ళు పెద్ద పెద్ద క్రికెటర్స్ కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఓన్గా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు వీటిల్లో. ఓకే. అండ్ ఇప్పుడు కాదు, 1990s నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పెద్ద పెద్ద క్రికెటర్స్ కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ. మీరు చూసుకుంటే
మనకి బయటికి చెప్పారు కానీ మీరు సెర్చ్ చేసి చూడండి, జాన్ అబ్రామ్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో 1996 ఫస్ట్ శాలరీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అతను. వావ్. సో మనం ఒకసారి ఊహించుకుంటే అతను ఎంత పెద్ద కార్పస్ బిల్డ్ చేసి ఉండొచ్చు. అండ్ శ్రద్ధా కపూర్ పోర్ట్ఫోలియో కూడా చాలా పెద్దది. తనకి ఎవరైతే మేనేజ్ చేస్తారో అతను నా మెంటర్ యాక్చువల్గా. ఓకే ఓకే. సో ఇట్లా చాలా పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్, మన టాలీవుడ్లో మీకైతే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. మీకు ఇక్కడ చూసుకుంటే మీరు నాగబాబు గారికి రియల్గా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అతను కంప్లీట్ డెడికేటెడ్ ప్లేలిస్టే పెట్టిండు. ఓకే ఓకే. ఒక 6-7 ఇయర్స్ బ్యాకే పెట్టిండు మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో మన చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం జస్ట్ చూడట్లేదు అంతే వాటి గురించి. అంటే సంపాదించే వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతారు. డెఫినెట్గా అండి. ఎందుకు అంటే మీరు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లోనే నాగబాబు గారు వాళ్ళ అఫిడవిట్లో 50 crores మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ అసెట్గా వాళ్ళు యాజ్ అన్ ఇన్కమ్ చూపించుకున్నారు, వాళ్ళ అసెట్స్లో చూపించుకున్నారు. ఓకే. ఎందుకు అంటే ఎవరైతే రిచ్ కానీ ఎవరైతే అల్ట్రా రిచ్ ఉన్నారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు 1%, 2% గురించి అస్సలు చూడరు. ఎందుకు అంటే వాళ్ళకి అస్సలు స్ట్రెస్ అనేది ఉండదు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఎగ్జాంపుల్, మీరు ఒక 50 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఎవరైనా ప్రశాంతంగా బతకగలుగుతారా? అంటే ఎవరైనా ప్రశాంతంగా ఉండగలుగుతారా? కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎవరైనా కానీ. ఎందుకు అంటే ఇక్కడ ఉండే ఫండ్ మేనేజర్స్ కానీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఆ క్యాపిటల్ని చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతుంది. అదే మనం ఒక అసెట్లో ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశారు అంటే ఎవ్రీడే అక్కడనే పోయి కూర్చోవాల్సి వస్తుంది మనం. ఓకే, అది మాత్రం నిజం సార్. ఏదైనా బిజినెస్ పెట్టామంటే అది ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి 1-10 సార్లు మనం వెళ్ళి ₹1 కోటి ఒక సూపర్ మార్కెట్ పెట్టినా సరే మనం ఎవ్రీడే అక్కడనే కూర్చుంటాం. ఇక్కడ ఎట్లా అవుతుంది, ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్ తగ్గియాలా పెంచాలా అని ఆలోచన చేస్తుంటాం. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఆ ఆప్షన్ లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతుంటుంది, మన రిస్క్ కూడా తగ్గుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అండ్ ప్రజల సైడ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా ఉంటున్నాయి. మరి అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాను. చెప్పండి. మరి ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మంత్లీ ఆదాయం ఎంత రావచ్చు అంటారు? సో మీరు మీ ప్రజెంట్ ఇన్కమ్ ఎంత ఉందో నా సజెషన్ సేమ్ అంతే ఇన్కమ్ మీరు ప్లాన్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఒక 10,000 ఇన్కమ్ ఉందనుకుందాం. ఈరోజు లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్కి 10,000 ఇన్కమ్ ఉందనుకుందాం. సేమ్ 10,000 అట్లీస్ట్ ఒక 5 years తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈరోజు 10,000 అతనికి ఇన్కమ్ వస్తుంది, లేకపోతే అతని ఎక్స్పెన్సెస్ 10,000 ఉన్నాయనుకుందాము. అతను 10,000 ఎస్ఐపి చేయగలిగితే ఒక 8 years తర్వాత అతనికి లైఫ్ టైం 10,000 ఇన్కమ్ వస్తుంది అన్నమాట ఎస్ఐపి నుంచి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంది, ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపి. ఫస్ట్ మనం ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తాము, తర్వాత అక్కడ నుంచి మనకి ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ రిటర్న్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఎవరు ఎక్కువ అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు ఎంత ఎక్కువ ఎస్ఐపి చేసుకుంటే వాళ్ళు అంత ఇన్కమ్ దానికెళ్ళి జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఇయర్స్ మనం పెంచుకుంటూ వెళ్తే మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఫర్ సపోజ్ 10 years బదులు మీరు 12 years ఇన్వెస్ట్ చేసి ఉండగలిగితే, అంటే 8 years కానీ 10 years కానీ ఉండగలిగితే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ట్వైస్ అమౌంట్ మీకు వస్తుంది అనమాట. అంటే 10,000 దగ్గర 20,000 మీకు ఇన్కమ్ వస్తుంది. 20,000 అట్లాగా. సో మన ఇన్కమ్ ప్లానింగ్ అనేది కంప్లీట్గా ఎస్డబ్ల్యూపీ స్ట్రాటజీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనం ఎంత ఎస్ఐపి చేస్తున్నామో లేకపోతే ఎంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అనేది ఉంటుంది. ఓకే. ఫర్ సపోజ్ ఒక 1 crore ఇన్వెస్ట్ చేసి మన క్యాపిటల్ కూడా పెరగాలి, అంటే 1 crore కూడా పెరగాలి. అట్ ద సేమ్ టైం మంత్లీ ఇన్కమ్ రావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 70,000 వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే. 70,000 విత్డ్రాల్ చేసుకోవడమే కాకుండా ₹1 కోటి కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సార్, ఎఫ్డి అని మనం వింటూ ఉంటాం, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఆల్రెడీ పాతకాలంలో ఉన్న అమ్మ వాళ్ళు కానీ ఇప్పటికీ మాకు ఇచ్చే సజెషన్ ఏంటంటే అరే ఎఫ్డి వేసుకోరా ఒకటి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎఫ్డీకి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చా? సో మ్యూచువల్ ఫండ్స్ యాజ్ అ కేటగిరీగా కాదు, మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ ఆల్టర్నేటివ్. ఎందుకు అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో అమౌంట్ విత్డ్రా చేసినా చేయకపోయినా ఎవ్రీ ఇయర్ ట్యాక్సేషన్ కడుతుంటారు. ఓకే. కానీ డెట్ ఫండ్స్లో మీరు ఎప్పుడైతే విత్డ్రాల్ చేస్తారో, ఎంత విత్డ్రాల్ చేస్తారో దాని మీదనే ట్యాక్స్ కడతారనమాట. సో ఎప్పుడైతే మీరు లాంగ్ టర్మ్కి ప్లానింగ్ ఉంది అంటే అప్పుడు మీరు డెట్ ఫండ్స్ నుంచి హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళారనుకోండి, మీకు ట్యాక్సేషన్ చాలా తగ్గుతుంది. ఓకే. అండ్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కూడా మీకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో 6 to 7% ఏదైతే ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది పర్టికులర్ 10 year లోపే ఉంటుంది. కానీ డెట్ ఫండ్లు మీరు ఎప్పుడైతే గ్రాడ్యువల్గా 3 years 4 years పెరిగింది,
ఆ తర్వాత క్యాపిటల్ అప్రిసియేషన్ మళ్ళీ మీరు ఈక్విటీ ఫండ్స్కి డైవర్ట్ చేసుకోగలిగారు అనుకోండి 9 to 10% వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ సార్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా రిటైర్మెంట్ ప్లాన్ ప్రకారము మరి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఆప్షన్ ఏదైనా ఉందంటారా? యా, ఇప్పుడు ఎస్ఐపిలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్ఐపిలో మీకు రిటైర్మెంట్కి ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ ఉందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. అంటే 60 years మైనస్ యువర్ ఏజ్ వేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 5 years 10 years 15 years వస్తుంది కదా. ఆ 15 years ఏదైతే ఏజ్ ఉందో ఆ ఇయర్స్కి మనం ఎస్ఐపి చేసుకోగలగాలి ఫస్ట్ ఆప్షన్. లేదు మనం ఎస్ఐపి చేసుకోలేము అంటే మనకి 60 yearsలో మనకి ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయో ఒక రఫ్ ఐడియా తీసుకొని దానికి లంసమ్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఒక క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఎవ్రీ 5 to 7 yearsకి మనకు ఉన్న ఎక్స్పెన్సెస్ డబుల్ అవుతాయి. అంటే ఈరోజు నాకు 10,000 ఖర్చు పడుతుంది లేకపోతే 1,00,000 రూపాయలు ఖర్చు పడుతుంది అంటే 5 to 7 years తర్వాత అది 2 లక్షలు అవుతుంది. 15 years తర్వాత నా రిటైర్మెంట్ అనుకుందాం. 15 years తర్వాత నా రిటైర్మెంట్ అంటే ఈ రోజు నాకు 1,00,000 రూపాయలు ఉన్నది, ఆ రోజు నాకు 4 లక్షలు కావాల్సి వస్తుంది ఎవ్రీ మంత్. ఆ 4 లక్షలు కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉండాలి 5% or 7% ఇన్ఫ్లేషన్ ద్వారా. సో 4 లక్షలు పర్ మంత్ నాకు రావాలి అంటే నా కార్పస్ ఎంత ఉండాలనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కార్పస్ మనం లంసమ్ ద్వారా రీచ్ అవ్వగలిగితే హ్యాపీ. లేదు అంటే మళ్ళీ ఎస్ఐపి రూట్లో వెళ్ళాలి. లేదు అంటే ఎస్ఐపి ప్లస్ లంసమ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. డిఫరెంట్ ఫండ్స్లలో. సో ఎస్ఐపి ఒక 50,000, లంసమ్ ఒక 10 lakhs పర్ ఇయర్ అట్లా చేసుకుంటూ వెళ్ళామనుకోండి డెఫినెట్గా ఒక 2 crores నుంచి 3 crores వరకు మనకు ఒక 15 yearsలో అక్యుములేట్ అవుతుంది. అక్కడ నుంచి మనకి ఎవ్రీ మంత్ 4 lakhs విత్డ్రాల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అట్లా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే మీ 4 lakhsతో స్టార్ట్ అయిన రిటైర్మెంట్ ప్లానింగ్ ఒక 20 years తర్వాత లేకపోతే అట్లీస్ట్ ఒక 15 years తర్వాత పర్ మంతే మీకు 7 to 8 lakhs వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. ఓకే. ఎందుకంటే ఆ రోజు అవసరాలకు తగ్గట్టు ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మీకు 4 lakhs ఈ రోజు 4 lakhs ఉంది, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది 4,10,000 లేకపోతే 4,20,000 పెంచుకుంటాం. అట్లా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ అనేది సేమ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడు ఉన్న హెల్త్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుండొచ్చు, మన రిక్వైర్మెంట్ పెరుగుతుండొచ్చు ఇంకా మంత్లీ ఎక్స్పెన్సెస్. సో దాని ద్వారా మన ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ రిటైర్మెంట్ ప్లాన్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. మరి పిల్లల భవిష్యత్తు గురించి అండ్ వాళ్ళ ఫీజెస్ కానీ వాళ్ళకు అంటే ఫారెన్కి పంపించాలి అని ఇట్లాంటి ఏమన్నా కొన్ని అనుకుంటుంటాం కదా, మరి దానికి సంబంధించి ఎస్ఐపి ప్లాన్ కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ మెయిన్గా ఎలా ఉపయోగపడుతుంది? సో ఇంతకుముందు నేను చెప్పిన ఇన్ఫ్లేషన్లో 5 to 7 yearsకి ఎవ్రీ 5 to 7 yearsకి మనకి రిక్వైర్మెంట్ డబుల్ అవుతుందని చెప్పాను కదా. కానీ స్కూల్ ఫీజెస్ కాలేజ్ ఫీజెస్ ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుంది. ఇంకా కొన్ని కాలేజెస్లో ఎవ్రీ 3 years కూడా డబుల్ అయ్యే కాలేజెస్ ఉన్నాయి. సో దానికి మనం ప్లాన్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఓకే. ఒక డెంటల్ డాక్టర్ వాళ్ళు బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎస్ఐపి స్టార్ట్ చేసి పెట్టుకున్నారు యాక్చువల్గా. సో అంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారనమాట బయట ఇన్వెస్టర్స్. ఇట్స్ వెరీ హ్యాపీ టు నో లైక్ అంటే అట్లాంటి ఇన్వెస్టర్స్ ఉండడం కూడా రియల్లీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు 5 years 6 years దాటిన తర్వాత ఎస్ఐపిలో కాంపౌండింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అదే లంసమ్ అమౌంట్ అంటే ఓకే డే 1 నుంచి ఉంటుంది, కానీ ఎస్ఐపిలో చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ అనమాట. ఓకే. అండ్ ఎన్ఆర్ఐస్ చాలామంది అక్కడ సంపాదించి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ అట్లాంటి ఏమైనా ఉంటాయా? సో ఇప్పుడైతే ఎన్ఆర్ఐస్ కొన్ని పర్టికులర్ కంట్రీస్ ఉన్నాయి, డిటిఏ అగ్రిమెంట్ ఉన్న కంట్రీస్ లైక్ యూఏఈ కానీ సౌదీ కానీ ఖతార్ కానీ ఈ కంట్రీస్ సింగపూర్ ఈ కంట్రీస్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్కి ఏమవుతుందంటే వాళ్ళకి జీరో ట్యాక్స్, ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు వాళ్ళకి. ఓకే. సో ఎందుకంటే మనకి డిటిఏ డ్యూయల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ అనేది అయితే ఉందో కంట్రీస్తోని వాళ్ళు ఏ ఎన్ఆర్ఎస్ అయితే హోమ్ కంట్రీలో ఎర్న్ చేస్తున్నారో ఆ ట్యాక్స్ రూల్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో వాళ్ళ హోమ్ కంట్రీలో వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు కాబట్టి వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రిడీమ్ చేసినా కూడా వాళ్ళు ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ హోమ్ కంట్రీలో కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఎన్ఆర్ఐస్ ప్రతి ఎన్ఆర్ఐ ప్రతి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. కొంతమంది ఎన్ఆర్ఐస్ కొన్ని కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. అది పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు పెట్టుకునే రెస్ట్రిక్షన్స్. ఎందుకు అంటే వాళ్ళకి పార్ట్నర్డ్ బ్యాంక్స్ కానీ పార్ట్నర్డ్ కంపెనీస్ కానీ ఆ కంట్రీస్లో ఉంటాయన్నమాట. సో దాని ద్వారా వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఆ కంట్రీస్ నుంచి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోరు. సో ఎగ్జాంపుల్ మనకి కెనడా నుంచి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, యూఎస్ఏ నుంచి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియా నుంచి కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి.
సో ఈ కంట్రీస్ నుంచి వచ్చే ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈ రూల్స్ అనేవి పాటించాలన్నమాట. ఓకే. అసెట్ అలొకేషన్స్ అని చెప్పేసి మీరు కొన్ని వర్డ్స్ అనేది కూడా యూజ్ చేశారు. అసలు ఏంటండి అసెట్ అలొకేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఓకే. 100 రూపాయలు తీసుకెళ్ళి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. 100 రూపాయలు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. చాలామంది ఇప్పుడు మొన్న వచ్చిన గోల్డ్ ర్యాలీ కానీ సిల్వర్ ర్యాలీ వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఒక 2 years కింద మనకి ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఇప్పుడు డబుల్ అయిపోతుండే, లేకపోతే 1 year కింద ఇన్వెస్ట్ చేసిన డబుల్ అయిపోతుండే అనుకుంటారు. కానీ ఎంతమంది దాని నుంచి ప్రాఫిట్ పొందారు అంటే చాలా తక్కువ మంది. ఓకే. ఎందుకు అంటే మనం ఏ సెక్టార్ ఎప్పుడు ఎంత గ్రో అవుతుందని ఎవరు చెప్పలేము. అది చెప్పినా జస్ట్ ప్రొడక్షన్ లాగానే తప్పితే కంప్లీట్ స్ట్రాటజీ లాగా కాదు. ఓకే. అందుకే మనము ఎప్పుడైతే మన దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతుందో ఉన్న అన్ని అసెట్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. కానీ ఏ అసెట్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మన బిహేవియర్ కానీ మన ఫినాన్షియల్ ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఫర్ సపోజ్ ఒక పర్సన్కి అన్ని అసెట్స్ కానీ అన్ని మంత్లీ ఇన్కమ్ సెట్ ఉంది, అంటే అంత ప్రాపర్గా ప్లాన్ ఉంది, కానీ అతనికి ఒక సర్ప్లస్ అమౌంట్ ఉంది అంటే ఆయన కంప్లీట్గా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 5 yearsకి 10 yearsకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ లేవు అనుకుంటే. కానీ వేరే అదే పర్సన్కి ఉన్నది ఒకటే ఒక ఇన్కమ్, ఒకటే ఒక కార్పస్, లేకపోతే ఒక 10 lakhs కానీ ఒక 1 crore కానీ ఉంది అంటే అతను కంప్లీట్గా కన్జర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక 1 crore రూపాయలు ఉంది, కంప్లీట్గా అగ్రెసివ్ ఇన్వెస్టర్ అనుకోండి, అన్ని హైలీ అగ్రెసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాం. కానీ అదే కన్జర్వేటివ్ ఉన్న ఇన్వెస్టర్ ఉన్నారు అనుకోండి, అతని దగ్గర 1 crore రూపాయలు ఏదైనా యాన్సిస్టర్ ప్రాపర్టీస్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీస్ ఏదైనా సెల్ చేస్తే వచ్చింది అనుకుంటాం, అప్పుడు వాళ్ళ 1 crore rupees ఫస్ట్ మనం డెట్ ఫండ్లో పెట్టిస్తాం. ఓకే. అసలు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను తర్వాత గ్రాడ్యువల్గా అతను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ 2 years 3 years తర్వాత అతనికి రిస్క్ ఎక్కువ ఎక్స్పోజర్ చేపిస్తాం ఈక్విటీ ఫండ్స్కి. ఓకే. సో ఈ ప్రాసెస్లో డెట్ ఫండ్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, గోల్డ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నాము, రియల్ ఎస్టేట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నాము, ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నాము అనేవి కొన్ని థియరీస్ ఉన్నాయి. సో ఇక్కడ 3 different types ఆఫ్ ఇన్వెస్టర్స్ని జనరల్గా ఫినాన్షియల్ అడ్వైజర్స్ క్లాసిఫై చేస్తారు. ఓకే. కన్జర్వేటివ్, మోడరేట్, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అనేసి అంటారు. సో కన్జర్వేటివ్ ఏం చేస్తారు అంటే ఒక 50-20-30% స్ప్లిట్ చేస్తారు. 50% ఈక్విటీ, 20% డెట్, 30% హైబ్రిడ్ ఫండ్స్ అని చెప్తారు. మోడరేట్ ఏం చేస్తారు అంటే 50-50% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 50% ఈక్విటీ, 50% హైబ్రిడ్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు. డెట్ పెడితే ఒక 5% లేకపోతే 10% పెడతారు. అగ్రెసివ్ ఏం చేస్తారు అంటే 90% స్మాల్ క్యాప్స్లో కానీ 90% మొత్తం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయించి 10% వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టిస్తారు అనమాట. కానీ నేనేం చేస్తాను అంటే ఈ క్లాసిఫికేషన్ నాకు సూట్ కాదనిపించింది. ఎందుకంటే మనము మాట్లాడుతున్నప్పుడు క్లయింట్స్ వాళ్ళు అందరం అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అని అంటారు, కాకపోతే రియల్ టైంలో వాళ్ళు నెగిటివ్స్ ఎప్పుడు చూడలేరు, లాస్ ఎప్పుడు చూడలేరు. 1 crore రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ కూడా 1,00,000 రూపాయలు నెగిటివ్ చూడలేడు అనమాట. ఓకే. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు 10,000 చూడగలుగుతాడేమో, కానీ 1 crore రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాడు 1,00,000 రూపాయలు నెగిటివ్ చూడలేడు. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ అందరినీ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేపిస్తాం. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేపిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి అసలు మార్కెట్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉందో వాళ్ళ ఫస్ట్ అర్థమవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ 6 monthsలో ఏం చేస్తామంటే డెట్ ఫండ్స్లో వచ్చిన క్యాపిటల్ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ని ఈక్విటీ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఓకే. సో దాని ద్వారా ఏమవుతుంది, డెట్ ఫండ్స్ ప్లస్ ఈక్విటీ ఫండ్స్ 2 ఎక్స్పోజర్ వస్తాయి వాళ్ళకి. సో దాని తర్వాత మనం మళ్ళీ ఏం చేయగలుగుతాం అంటే ఈక్విటీ ఫండ్స్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ అలొకేషన్ అనేది పెంచుతుంటాం గ్రాడ్యువల్గా. ఓకే. సో ఇదంతా ప్రొసీజర్ తీసుకోవడానికి మనకి 2 to 3 years టైం పడుతుంది. కానీ చాలామంది ఏమనుకుంటారు, 2 to 3 years టైం వేస్ట్ చేస్తున్నాం మనము, దీని ద్వారా మనకు 2 to 3 years ఎక్కువ రిటర్న్స్ వస్తుంది కదా అనుకుంటారు. కాకపోతే ఈ ప్రొసీజర్ మనం ఫాలో కాకపోతే ఇన్వెస్టర్ అగ్రెసివ్గా ఏదైనా స్టెప్ తీసుకొని, బోల్డ్ స్టెప్ తీసుకొని ఎక్కువ అగ్రెసివ్ ఫండ్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం, రేపొద్దున ఏదైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ వచ్చింది, లేకపోతే విత్డ్రావల్ పెట్టాల్సి వచ్చింది, అప్పుడు విత్డ్రావల్ చేసినప్పుడు మార్కెట్ క్రాష్ అయింది అనుకున్నాం, ఒక 5% క్రాష్ అయినా కూడా అతను కంప్లీట్ 1 crore 5 lakhs 10 lakhs నెగిటివ్ కనిపిస్తుంది. అది పెద్ద ఇంకా ఎక్కువ బాధ. ఆ 10 lakhs నెగిటివ్ కంటే ఈ 2 years లేకపోతే 1.5 year ప్రొసీజర్ ఫాలో కావడమే విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. సో అందుకే మనం ఎప్పుడైనా సిస్టమ్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ప్రాసెస్ కానీ ఫాలో అవుతాం, రాదర్ దెన్ గోయింగ్ కంప్లీట్లీ అగ్రెసివ్ అనమాట. ఈ డైవర్సిఫికేషన్ అనేది ఎందుకు ముఖ్యమంటారు అసలు? డైవర్సిఫికేషన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఉన్న రిస్క్ చాలా తగ్గిపోయి
పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ యాజ్ అ పోర్ట్ఫోలియో పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక 5 అసెట్స్ ఉన్నాయి, గోల్డ్ కానీ, ఈక్విటీ ఫండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ. యాజ్ ఎ పోర్ట్ఫోలియోగా మనకి 15%, 12% రిటర్న్స్ ఇచ్చినాయంటే చాలా పెద్ద రిటర్న్స్. ఓకే. ఎందుకు అంటే దాంట్లో గోల్డ్ ఒకసారి నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వచ్చు, ఈక్విటీ 20% రిటర్న్స్ ఇవ్వచ్చు, డెట్ ఫండ్స్ 7 to 8% ఇవ్వచ్చు, రియల్ ఎస్టేట్ 10% ఇవ్వచ్చు. కానీ ఆయన యావరేజ్గా మనకు ఒక 12 to 15% ఇస్తే సరిపోతుంది. కానీ ప్రతి దాంట్లో మనకి 15% రిటర్న్స్ రావాలంటే అది ఎప్పటికీ జరగదు అనమాట. ఓకే. సో అందుకే మనకి రిస్క్ తగ్గించుకోవడానికి డైవర్సిఫికేషన్ పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఓవరాల్గా పోర్ట్ఫోలియో రిటర్న్స్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. అంటే రీబ్యాలెన్సింగ్ అని కూడా మనం వింటూ ఉంటాం. అసలు రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి సార్ అది? సో మ్యూచువల్ ఫండ్స్ రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ప్రాఫిట్స్ వస్తాయో అప్పుడు రీబ్యాలెన్సింగ్ చేయాలి. అంటే అక్కడ నుంచి సెల్ చేసి నెక్స్ట్ బెస్ట్ ఫండ్స్ ఏవి ఉన్నాయో ఆ బెస్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. లేదు ఆ ఫండ్స్లో లాస్ వస్తుంది, కన్సిస్టెంట్గా లాస్ వస్తుంది, లాస్ట్ 3 years నుంచి లాసెస్ వస్తుంది, ఫర్దర్గా పొటెన్షియల్ కనిపించట్లేదు అనుకుంటే అప్పుడు దాన్ని సెల్ కొట్టేసి మళ్ళీ కొత్త నెక్స్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. చాలామంది రీబ్యాలెన్సింగ్ అంటే భయపడతారు. ఎందుకు అంటే ట్యాక్సెస్ వల్ల. మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, అది డబుల్ అయింది, ఇప్పుడు మేము సెల్ చేస్తే ట్యాక్సెస్ ఎక్కువ పోతుందని భయపడతారు. కానీ ట్యాక్సెస్కి మీరు భయపడి ఆగిపోతే నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీ మీరు పోగొట్టుకుంటారు అనమాట. సో అందుకే ఎప్పటికప్పుడు పీరియాడికల్ రీబ్యాలెన్సింగ్ 2 to 3 years కానీ, 1 year కానీ, 2 years డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సైకిల్ కానీ మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాన్ని బట్టి రీబ్యాలెన్సింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే. అంటే సెక్టోరియల్ లేదా థిమాటిక్. సెక్టోరియల్ అండ్ థిమాటిక్. సో రెండిట్లో ఏది రిస్క్ అంటారు? సో సెక్టోరియల్ అయినా థిమాటిక్ అయినా మనకి రెండు హైలీ అగ్రెసివ్ రిస్కీ ఫండ్స్ అనమాట. రెండు ఎక్కువ రిస్కీ అనమాట. ఎందుకు అంటే పర్టికులర్ సెక్టారు పర్టికులర్ ఇయర్లో ఎప్పుడు రొటేషన్ అవుతూ ఉంటుంది. సో లాస్ట్ 3-4 years నుంచి మీరు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ సెక్టార్స్ మనకి బుల్ రన్లో రన్ అయ్యాయి అనమాట. బుల్ రన్లో ఉన్నాయి. ఒక ఇయర్ ఏమో ఐటీ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఆ తర్వాత డిఫెన్స్ ఉంటుంది, ఒకసారి ఆటో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 2026లో ఎక్స్పెక్ట్ చేస్తున్న సెక్టార్స్ వచ్చేసి ఫినాన్స్కి రిలేటెడ్, క్యాపిటల్ మార్కెట్స్కి, ఫినాన్స్కి రిలేటెడ్. ఓకే. అండ్ వచ్చేసి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్లో ఎక్కువ బుల్ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో అందుకే ఎప్పుడైనా మీరు ఒక సెక్టార్లో లాస్ట్ ఇయర్ రిటర్న్స్ వచ్చాయని చెప్పేసి ఈ ఇయర్ ఆ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, రొటేషన్లో మీ సెక్టార్ రావడానికి 7 to 8 years కంటే ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్గా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, అరే పక్కనుడికి లాభం వచ్చింది, అది ఫార్మా ఇండస్ట్రీ ఆ సెక్టర్లో పెట్టి అనేటప్పటికీ ఇంకా మిగతా వాళ్ళు అతన్ని చూసి 10 మంది అటు సైడ్ వెళ్ళిపోతుంది. కరెక్ట్. కానీ ఆ తప్పు చేయొద్దంటారు అస్సలు. అంటే లాస్ట్ ఇయర్ ఫండ్ రిటర్న్స్ చూసి అస్సలు ఇన్వెస్ట్మెంట్ మనం చేయొద్దు. సెక్టార్స్ రిలేటెడ్లో అసలుకే చేయొద్దు. ఎందుకంటే ఒక్కసారి సెక్టార్లో మనకి బుల్ రన్ వచ్చింది అంటే కొన్ని సెక్టార్స్ బుల్ రన్ వచ్చింది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే 1 year, 2 years, 3 years వరకు కూడా ఉంటాయి. కాకపోతే ఒక్కసారి దాంట్లో డిక్లైన్ స్టార్ట్ అయింది అంటే అది మళ్ళీ ఎప్పుడు బుల్ రన్లోకి వస్తుంది అనేది మనం చెప్పలేము అనమాట. అందుకే సెక్టార్ ఓరియంటెడ్ కానీ థీమాటిక్ కూడా అంతే. ఈ థీమ్కి రిలేటెడ్, ఈ ఇన్ఫ్రాకి రిలేటెడ్ థీమ్ కానీ, ఏదైనా పర్టికులర్ థీమ్, బ్యాంకింగ్కి థీమ్ రిలేటెడ్ ఉన్నాయి, దాంట్లోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనము ఆ థీమ్ వర్కౌట్ అవుతుంది, మన గవర్నమెంట్ పాలసీస్ దానికి సపోర్ట్ చేస్తున్నాయంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి, లేకపోతే రావు. దానికంటే బెటర్ మనకి ఈ మల్టీ అసెట్ ఫండ్స్ కానీ, మల్టీ క్యాప్ ఫండ్స్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానీ, వీటిలలో అన్నీ మిక్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బెంచ్ మార్క్ని బీట్ చేసేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఆ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్ అంటారా? ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది మనము సొంతంగా చేసుకోవడానికి మనకి మన హ్యూమన్ బిహేవియర్ ఏదైతే బిహేవియర్ ఉందో పెద్ద విలన్ మనమే పెద్ద విలన్ అనమాట. ఎందుకు అంటే ఇంతకుముందు మీకు చెప్పిన ఎగ్జాంపులే రీబ్యాలెన్సింగ్. ఫర్ సపోజ్ ఎవరైతే ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తారో విత్ ఇన్ ఏ ఇయర్ ఆ సెక్టార్ కానీ ఆ రిలేటెడ్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేసి ఒక 2 lakhs ఇచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అంటే 100% రిటర్న్స్ విత్ ఇన్ ఏ ఇయర్ ఇచ్చింది అనుకున్నాం. కోవిడ్లో అయ్యింది ఈ సిచ్యువేషన్. ఓకే. వాళ్ళు ప్రాఫిట్స్ దాన్ని బుక్ చేసుకోకుండా దాన్ని అట్లానే వదిలిపెడితే మళ్ళీ డ్రాడౌన్లో అది 1.5 lakhsకి వెళ్ళిపోతుంది. ఓకే. ఎగ్జాంపుల్ మన సిల్వర్ది కూడా ఎప్పుడైతే మంచి ఎక్కువ ప్రైస్ వచ్చింది 1.8 lakhs, 1.9 lakhs వచ్చింది, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైక్ 1.5 lakhs, 1.6 lakhs వచ్చేసింది. మీరు ఎప్పుడైతే 1.8, 1.9లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోలేకపోతే
మళ్ళీ ఇప్పుడు 1.8 ల్యాక్ వచ్చింది కదా, ప్రతిసారి మనకు 1.8 ల్యాక్ రావడానికి రూల్ లేదు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే. సో అందుకే ఇప్పటికప్పుడు మన పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకుంటూ మనకు ఓవరాల్గా పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయా లేదా, బెంచ్ మార్క్ అని బీట్ చేస్తున్నామా లేదా అని చూసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అది చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది మనం ఎంత హెల్త్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తామనేది. మనకు బెంచ్ మార్క్ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఫిక్స్డ్ డిపాజిట్సే బెటర్ ఇంకా. ఓకే. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో అయినా కానీ ఏదైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ ట్యాక్స్ అనేది కూడా ఒక కీ రోల్ అనేది కూడా ప్లే చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇంత వచ్చింది అని అంటే అందులో ఇంత కట్ అయిపోయి ఇంతే వస్తుంది అని అన్నప్పుడు కొంచెం భయపడుతూ ఉంటారు ఈ ట్యాక్సెస్ వల్ల. మరి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈ ట్యాక్సేషన్స్ అనేది కూడా ఎలా లెక్క కడతారు? సో మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఈ 2 ట్యాక్సెసే ఉంటాయి మనకి. ఓకే. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఎప్పుడైతే 1 ఇయర్ లోపు ఉందో అప్పుడు మనకి షార్ట్ టర్మ్ పడుతుంది. బియాండ్ 1 ఇయర్ 2 ఇయర్స్కి దాటింది అంటే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే సరే మనము లాంగ్ డ్యూరేషన్కి ప్లాన్ చేసుకుంటున్నాము అప్పుడు మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ పడుతుంది. అది 12.5% పడుతుంది అంతే. కానీ చాలామందికి మిస్కన్సెప్షన్ ఏంటి అంటే మనకి ట్యాక్సేషన్ పడేది ఓన్లీ ప్రాఫిట్స్ మేడ్ మీద ట్యాక్సెస్ పడుతుంది. అంటే ఎప్పుడైతే మనకు రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయో అప్పుడు మాత్రం. ఇప్పుడు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తారు, 10 లక్షలు రిటర్న్స్ వచ్చినాయి 10%కి, 1,10 లక్షల మీద ట్యాక్స్ పడదు, 10 లక్షల మీద ట్యాక్స్ పడుతుంది. ఓకే. ఓకే. చాలామంది ఇట్లా క్యాలిక్యులేట్ చేసి చెప్పే రీల్స్ కూడా ఉన్నాయి. 1,10 లక్షల మీద 12% అంటే 98 ల్యాక్స్ కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బేసిక్స్ క్లియర్గా తెలుసుకోవాలి. 10 లక్షల మీద 12% ట్యాక్స్ అంటే 1.25 ల్యాక్స్ పడుతుంది. అంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 లక్షలు వస్తుంది. 10 లక్షల్లో 1,25,000 మీరు ట్యాక్స్ కడుతున్నారు. ఓకే. దాన్ని ఎగ్జామ్షన్ చేసుకోవడానికి కూడా కొన్ని మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. కొన్ని సెక్షన్స్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనం ఏదైనా రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చూపించగలిగితే అక్కడ క్యాపిటల్ ఎగ్జామ్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇట్లా కొన్ని సెక్టార్స్ ఉన్నాయి, వాటిలో మనం క్యాపిటల్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. కానీ 95%కి అది సూట్ కాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొత్త కన్స్ట్రక్షన్ చేయడం అనేది కాకపోవచ్చు. ఈ 12.5%ని మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో మీకు వచ్చే రిటర్న్స్ మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఓకే. ట్యాక్సెస్ అనేది ఎవ్వరు ఏం చేయలేము. మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్సెస్ అనేది డెఫినెట్గా కట్టాల్సిందే. దాన్ని ఇగ్నోర్ చేసి మనం ఎంత రిటర్న్స్ తీసుకుంటామో, ఎంత మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటామో, పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్సింగ్ చేసుకుంటున్నాము, మంచి ఫండ్స్ ఎలా పిక్ చేసుకుంటున్నామో దాని మీద మన ఫోకస్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి. ఓకే. అంటే లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అదే డ్యూరేషన్ అండి. డ్యూరేషన్ మెయిన్. అంతే డ్యూరేషన్. పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ కూడా పెరుగుతుంటుంది. షార్ట్ టర్మ్లో ఎక్కువ ఉంటుంది, లాంగ్ టర్మ్లో 12.5% మాత్రమే ఉంటుంది. అండ్ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లలో ఈ ట్యాక్సేషన్ విషయం ఎలా ఉంటుంది? సో SWPలో మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి ట్యాక్సేషన్ అనమాట. ఓకే. సో మీకు SWPలో మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఎవ్రీ ఇయర్ 1.25 ల్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ అనేది మాకు ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ కేసు విత్ ఇన్ ఏ ఇయర్ మనము విత్డ్రాల్ చేసిన దాంట్లో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ 1.25 ల్యాక్స్ లోపు ఉందంటే మనం ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. బియాండ్ దట్ వెళ్తే మళ్ళీ 12.5% కట్టాల్సిందే అనమాట. అదే డిఫరెన్స్ అనమాట. మెయిన్ ఫిక్స్డ్ డిపాజిట్లో SWPలో మనకి డిఫరెన్స్ అదే అనమాట. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్లో మనం విత్డ్రాల్ చేసినా చేయకపోయినా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంటుంది కదా, ఆ కంప్లీట్ ఇంట్రెస్ట్ మీద మీకు ట్యాక్స్ పడుతుంటుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు, మీరైతే SWPలో విత్డ్రాల్ చేస్తారో దాని మీదనే ట్యాక్స్ పడుతుంది అనమాట. అంటే ఎవరైనా అని మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేస్తున్న టైంలో ఫస్ట్ 30 డేస్ వాళ్ళు ఎలా రూట్ వెళ్తే బాగుంటుందంటారు? సో 30 డేస్ కాదండి, నెక్స్ట్ అంటే వాళ్ళ క్యాపిటల్ సైజ్ని బట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ 5,000 లేకపోతే 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసి చూడాలి అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పోజర్ ప్రొసీజర్ మీద ఎక్స్పోజర్ రావడానికి జస్ట్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే. SIPs కూడా డెట్ ఫండ్స్లోనే చేయండి. మీకు ఒక 2 months డెట్ ఫండ్స్లో చేస్తే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాని నుంచి మనకి మెసేజెస్ ఎలా వస్తున్నాయి, ఈమెయిల్స్ ఎలా వస్తున్నాయి, ఓకే ఇదంతా అథెంటిక్, ఇదంతా క్లియర్గా నడుస్తుంది. ఆ తర్వాత మీరు గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఫస్ట్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ తీసుకోండి, దాని తర్వాత ఫ్లెక్సీ క్యాప్స్, మల్టీ క్యాప్స్, దాని తర్వాత లార్జ్ క్యాప్స్, ఆ తర్వాత మీకు మిడ్ క్యాప్స్ వస్తాయి, ఆ తర్వాత స్మాల్ క్యాప్స్. ఓకే. సో ఇట్లా గ్రాడ్యువల్గా మీరు తీసుకుంటూ వెళ్ళండి.
గ్రాడ్యువల్గా మీకు అవేర్నెస్ లెవెల్స్ పెరిగిన తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫండ్స్కి వెళ్ళండి. ఓకే. సో అండ్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్లలో కూడా ఎప్పుడైతే మీరు బిగినర్గా ఉన్నారో అంటే కంప్లీట్ జీరో నాలెడ్జ్తో ఉన్నారో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఏదైతే ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ని మాత్రం అసలు చూస్ చేసుకోకండి. వద్దు, అటు సైడ్ వెళ్ళకూడదు. అటు సైడ్ వెళ్ళకండి. ఎందుకంటే ఈ ఇయర్ ఆ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, కానీ నెక్స్ట్ ఇయర్ అవి నెగిటివ్ రిటర్న్స్లోకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది కిల్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేయండి. మీ కంప్లీట్గా ఏ ఫండ్స్ చేస్తున్నారో, ఆ ఏ కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కంప్లీట్ తెలుసుకున్న తర్వాతనే మీరు మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒక బిగినర్ ఎక్స్పర్ట్ అవ్వాలి అని అంటే ఎలా రూట్ అంటారు? ఇన్ఫాక్ట్ మీరే చూసుకుందాం, ఐఎమ్ సీయింగ్ యూ ఫర్ మెనీ ఇయర్స్ అనమాట. యా. అండ్ మీరు మెయిన్గా ఇటు సైడ్ రావడానికి కానీ ఒక నార్మల్ బిగినర్ స్టేజ్ నుంచి ఎక్స్పర్ట్గా అవ్వడానికి సో వాట్ ద స్టెప్స్ యువర్ డన్? సో నేను ఇప్పుడు ఎక్స్పర్ట్ అని నేను అనుకోవట్లేదు. ఓకే. నేను ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటున్నాను. నాకు ఇంకా ఇప్పుడు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్లోనే నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఈ స్టాక్ మార్కెట్కి రిలేటెడ్, మ్యూచువల్ ఫండ్ కాదు స్టాక్ మార్కెట్ రిలేటెడ్. ఎందుకు అంటే ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. మీకు ఫినాన్స్ మార్కెట్స్లో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. కొత్త కొత్త టర్మినాలజీస్ వస్తుంటాయి, కొత్త కొత్త రిఫార్మ్స్ వస్తుంటాయి. ఏ రిఫార్మ్ ఎక్కడ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఓకే. సో కానీ ఎక్స్పర్ట్ లెవెల్ కాకపోయినా అట్లీస్ట్ బేసిక్ లెవెల్లోకి మనం రీచ్ కావాలంటే అట్లీస్ట్ 3 years అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. జీరో నుంచి మనకి స్టార్ట్ అవుతున్నామంటే అట్లీస్ట్ 3 years మీరు దీనిలో టైం స్పెండ్ చేయగలిగితేనే మనకు అట్లీస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళాలనేది మన ఓన్ కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట. ఇంతకు మీరు ఈ లైన్లోకి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే నా ఓన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. వెన్ ఐ స్టార్టెడ్ లైక్ నా ఫస్ట్ శాలరీ ఉన్నది మా ఫ్యామిలీలో మా బ్రదర్ యాజ్ ఎ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తారనమాట. ఐసిఐసిఐలో బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తారు. నా ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ క్యాపిటల్ అప్రిసియేషన్ కానీ ఎట్లా వర్క్ అవుతుంది, ఫినాన్స్ ఎట్లా రన్ చేస్తుంది, మనకి ఎంత ఇంపార్టెంట్ పర్సనల్ ఫినాన్స్ అనేది అంతా చూసిన తర్వాత నా ఓన్ క్యాపిటల్తోనే నేను బిజినెస్లోకి రావడం జరిగింది. ఓకే. సో ఇంత పొటెన్షియల్ ఉంది ఇండియాలో. అంటే మీకు ఒక రేషియోస్ ప్రకారం చూసుకుంటే యూఎస్లో, జర్మనీలో వాటన్నిటిలో వాళ్ళ కంట్రీ జీడిపిస్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే 30%, 40% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. కానీ మన ఇండియాలో ఇంకా 7%, 8% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ 30%, 40% ఆఫ్ ఇండియన్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెద్ద ఇండస్ట్రీ అవుతుందో ఇది. రైట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ చూసుకుంటే మీకు 70 lakh crores దాటిపోయింది ఆల్రెడీ. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఒక్కటే 11 lakh crores మేనేజ్ చేస్తుంది. 11 lakh crores? 11 lakh crores ఓన్లీ ఎస్బీఐ. ఓకే. 70 lakh crores-లో 11 lakh crores ఓన్లీ ఎస్బీఐ మేనేజ్ చేస్తుంది. అంటే మేజర్ షేర్ కంప్లీట్గా ఎస్బీఐ. అంటే టాప్ ఏఎం కంపెనీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనమాట. దాని తర్వాత ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎస్బీఐకి అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళకి ఉన్న నెట్వర్క్, వాళ్ళకున్న రూరల్ నెట్వర్క్ వల్ల. అండ్ మేజర్ ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడున్న 7%కే మనం 70 lakh crores టచ్ అయ్యాము అంటే రేపు పొద్దున మనం 20%, 25% మనం రీచ్ అయ్యామనుకోండి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, మనకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్లోకి వెళ్ళిపోతుంది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. రైట్. ఇంత పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీని మిస్ చేసుకోవడం నాకు కరెక్ట్ అనిపించలేదు. సో దట్ ఐ జాయిన్ దిస్ బిజినెస్ అనమాట. సో నైస్ సార్. అంటే ఇంతసేపు మనము ఇంటర్వ్యూ అనేది కూడా చేశాం కాబట్టి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఈ మ్యూచువల్ ఫండ్స్ విషయాలలో కూడా క్విక్గా ఆన్సర్ మీరేం చెప్తారో విందాము. ఎస్ఐపియా లేకపోతే లంసమా? లంసమ్. ఎందుకు? జస్ట్ క్విక్ ఆన్సర్. లంసమ్ మనకి day 1 నుంచి కాంపౌండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ స్ట్రాటజీస్ యూజ్ చేసుకుంటే ఎస్ఐపి కంటే ఎక్కువ రిటర్న్స్ లంసంలోనే తీసుకోవచ్చు. ఓకే. లాంగ్ టర్మ్ పెట్టుబడికి ఈక్విటీ లేదా డెబ్ట్? మీరు ఈక్విటీ. ఈక్విటీ. ఓకే. అండ్ పెట్టుబడి మొదలు పెట్టడానికి సరైన వయసు అంటే మీరు ఏం చెప్తారు? అట్ ద ఏజ్ 19 years, 18 years తర్వాతనే. 18 years తర్వాతనా? పాన్ కార్డ్ వస్తుంది కాబట్టి 18 years తర్వాత 19 years నుంచి స్టార్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అంటే ఆ ఏజ్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా పెద్ద అవగాహన మీరు నమ్ముతారో నమ్మరో 8 years నుంచి ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఓ మై గాడ్. అంటే మనకి లేదు ఆ సర్కిల్, కానీ చాలా ఎలీట్ సర్కిల్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోయాయి. ఓకే. అండ్ తప్పక తప్పించుకోవాల్సిన ఒక పెద్ద ఫైనాన్షియల్ తప్పు ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్స్.
ఎందుకని ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే మీకు ఎంత ఇష్టం ఉంటుంది? అంటే ఇది ఒక మనకి ట్యాబు అంటాం కదా, అంటే వెనకటి నుంచి వస్తున్న ఒక ఆచారం లాగా ఫాలో అవుతారు. కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు వచ్చేది ఏముండదు, బ్యాంక్స్కే ఎక్కువ లాభం అనమాట. ఓకే, అంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏముండదు దాంట్లో. ఓకే, ఇన్ఫ్లేషన్ మన అమౌంట్ అంతా తినేస్తుంటుంది. ఓకే, తప్పక పాటించాల్సిన ఒక మంచి ఫైనాన్షియల్ అలవాటు అంటే ఏం చెప్తారు? ఎస్ఐపిస్. 500 రూపీస్ అయినా సరే, 5000 అయినా సరే, 1 lakh రూపీస్ అయినా సరే, ఎస్ఐపి డెఫినెట్గా ఉండాలి. ఓకే, అండ్ ఎలా అయినా కానీ ఆ ఎస్ఐపి అనేది మనం చేసుకుంటూ వెళ్తే మనకు కూడా ఒక డిసిప్లిన్ అనేది కూడా డెఫినెట్గా. చాలా మంది మనకి 50,000 శాలరీ వచ్చినాక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, లేకపోతే 1 lakh వచ్చినాక చేద్దాం అనుకుంటారు. కాకపోతే మనం 500 రూపీస్తో స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ హ్యాబిట్ అయినా స్టార్ట్ అవుతుంది. యా, అండ్ ఫైనల్గా ఒకటి అడగాలనుకుంటున్నా సార్. చాలామంది కూడా వీడియో చూసిన తర్వాత అయినా కానీ చాలా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన వీడియోస్ చూసి అరే భలే ఉంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి మోటివేట్ అవుతూ ఉంటారు. కానీ నెక్స్ట్ డే వచ్చేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ సార్. అలా ఇంకొంతమంది అయితే భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు ఎంత ఎక్కువ నాలెడ్జ్ తీసుకుంటే అంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందండి ఫినాన్స్ రిలేటెడ్లో, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్లో. ఒక రిచ్ పర్సన్ కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి మనకి డిఫరెన్స్ అక్కడనే వస్తుంది. మనం ఎంత నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని దాన్ని ఎంత అప్లై చేస్తున్నాము, ఎంత తొందరగా దాన్ని యాక్షన్ మోడ్లోకి తీసుకెళ్తున్నాం అనేది అదే డిఫరెన్స్ వస్తుంది. ఈరోజు నేను ఒక బుక్ చదివి దాన్ని పక్కకు పడేసి నాకు ఎటువంటి లాభం ఉండదు. కానీ ఆ బుక్లో ఒక లైన్ అన్న నేను అప్లై చేయగలిగాను, లేకపోతే దాన్ని డే టు డే లైఫ్లో నేను యూజ్ చేసుకోగలిగాను అనుకుంటేనే ఆ బుక్ ఒక 300 రూపీస్ పెట్టి కొన్న బుక్కి ఒక వాల్యూ ఉంటుంది. ఈరోజు మనం ఒక గంట సేపు, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈరోజు గంట సేపు వీడియో చూసిన వాళ్ళు ఇది చూసి ఏదో సినిమా చూసినట్టు క్లోజ్ చేస్తే దానికి ఎటువంటి లాభం ఉండదు. మీ 1 hour టైం కూడా మీ లైఫ్లో పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ 1 hour చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక 500 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేసినా సరే మనం సక్సెస్ అయినట్లే, చూసిన వాళ్ళు కూడా సక్సెస్ అయినట్లే. నైస్ సార్. అండ్ మిమ్మల్ని మేము చేరుకోవాలి అని అనుకుంటే ఎలా? ఎందుకంటే సో ఫ్రమ్ సీయింగ్ యూ మెనీ డేస్ అండ్ ఆల్సో ఆ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ అసలు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏది ట్రెండ్ రాబోతుంది అనేది కూడా మీరు చాలా చక్కగా చెప్తారు. మరి చూస్తున్న వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించి మీరు మీకు నెంబర్ ఇస్తాను, అది డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాళ్ళు కాల్ చేసి వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, కొన్నిసార్లు ఒక 2-3 days డిలే అవ్వచ్చు, కానీ డెఫినెట్గా అపాయింట్మెంట్స్ అనేవి ఇస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్. గోల్డెన్ వీడియోస్ అనేది కూడా చేద్దాం. షూర్, డెఫినెట్గా.